కీర్తి లా క్లాసెస్కి అందరికీ వెల్కమ్. ఈరోజు మనం ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 302 పనిష్మెంట్ ఫర్ మర్డర్ నుంచి నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. 302 పనిష్మెంట్ ఫర్ మర్డర్ చేస్తే పనిష్మెంట్ ఎంత అన్నది. Whoever commits murder shall be punished with death or imprisonment for life and shall also be liable to fine. వాళ్ళకి మరణశిక్ష విధించవచ్చు లేదా యావజ్జీవ కారాగార శిక్ష విధించవచ్చు. మళ్ళీ ఫైన్ కూడా ఖచ్చితంగా వేయచ్చు. సింపుల్ గా అంతే. తినాటది పెద్ద నేరం అది, కానీ 2 లైన్లు దాని గురించి చెప్తారు. ఇవన్నీ మర్డర్ గురించినటువంటి జడ్జిమెంట్స్ ఇవి ఆల్మోస్ట్ సుప్రీం కోర్టు ఎక్కువ ఉంటాయి. సరే అయితే ఇవన్నీ సైటేషన్. పనిష్మెంట్ ఫర్ మర్డర్ బై లైఫ్ కన్విక్ట్. ఆల్రెడీ యావజ్జీవ కారాగార శిక్ష అనుభవిస్తున్నటువంటి శిక్ష పడ్డటువంటి అతను మళ్ళీ మర్డర్ చేశారనుకోండి, వాడికి ఇంకా వేరే పనిష్మెంట్ ఆల్టర్నేటివ్ ఏముండదు. చూడండి, హూ ఎవర్ బీయింగ్ అండర్ సెంటెన్స్ ఆఫ్ ఇంప్రిజన్మెంట్ ఫర్ లైఫ్, దాంట్లో ఉంటూ శిక్ష అనుభవిస్తూ కమిట్స్ మర్డర్, మళ్ళీ హత్య చేస్తాడు, ఎవరన్నా హత్య చేశాడు అనుకోండి, మర్డర్ చేశాడు అనుకోండి, వాడికి ఇంకా మరణ శిక్ష తప్ప వేరే ఆల్టర్నేటివ్ ఉండదన్నమాట. షాల్ బి పనిష్డ్ విత్ డెత్ అంతే. ఇంకా మళ్ళీ ఇంప్రిజన్మెంట్ ఫర్ లైఫ్ అట్లా ఏముండదు, మరణ శిక్ష మాత్రమే ఉంటుంది. ఈ 3 కింద. ఈ 4 పనిష్మెంట్ ఫర్ కల్పబుల్ హోమ్సైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్. మర్డర్ కాకుండా కల్పబుల్ హోమ్సైడ్ అనేటువంటి పరిస్థితి ఉన్నప్పుడు శిక్ష ఎంత పడుతుంది అంటే చూద్దాం. హూ ఎవర్ కమిట్స్ కల్పబుల్ హోమ్సైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్ షల్ బి పనిష్డ్ విత్ ఇంప్రిజన్మెంట్ ఫర్ లైఫ్, అది యావజ్జీవ కారాగార శిక్ష కానీ, లేదా ఇంప్రిజన్మెంట్ ఆఫ్ ఏదర్ ఎక్సెప్షన్ ఫర్ ఎ టర్మ్ విచ్ మే ఎక్స్టెండ్ టు 10 years, మళ్ళీ లేదంటే 10 ఏళ్ల వరకు పొడిగించగలిగినటువంటి శిక్ష. అండ్ షల్ ఆల్సో బి లైబుల్ టు ఫైన్ if the act by which the death is caused is done with the intention of causing death or of causing such bodily injury as is likely to cause death. ఈ రకంగా చేసినందువల్ల మరణం కలుగజేస్తే వాళ్ళకి యావజ్జీవ కారాగార శిక్ష కానీ, లేదా 10 years వరకు పొడిగించే అవకాశం ఉన్నటువంటి శిక్ష కానీ విధిస్తారు. ఫైన్ కూడా వేస్తారు అనమాట. ఎలా? ఇఫ్ ది యాక్ట్ వాడు చేసిన పని ఏదైతే ఉందో బై విచ్ ది డెత్ ఇస్ కాజ్, మరణం సంభవించిందో, అది ఇంటెన్షన్ ఆఫ్ కాజింగ్ డెత్ తో చేసినప్పుడు, ఆ పని ఒకరి మరణం కలిగించాలి అన్న ఇంటెన్షన్ తో చేసినప్పుడు, లేదా ఆర్ కాజింగ్ సచ్ బాడీలీ ఇంజరీ యాజ్ ఇస్ లైక్లీ టు కాజ్ డెత్, ఈ గాయం కలిగజేస్తే అది మరణానికి దారి తీయచ్చు అనేటువంటి ఇది ఉంటుంది కదా. అలాంటి గాయం కలిగజేసినప్పుడు మనకు శిక్ష ఈ విధంగా ఉంటుంది. ఇంప్రిజన్మెంట్ ఫర్ లైఫ్, ఇంప్రిజన్మెంట్ ఆఫ్ ఎయిదర్ డిస్ట్రిక్షన్ ఫర్ ఎ టర్మ్ విచ్ మే ఎక్స్టెండ్ టు 10 years అనమాట. or with imprisonment of either distinction for a term which may extend to 10 years or with fine or with both if the act is done with the knowledge that it is likely to cause death. అది ఈ పని చేస్తే మరణం కలుగుతుంది అని నాలెడ్జ్ ఉండదు, తెలిసి కూడా చేయడం, కాకపోతే అందులో చంపాలన్న ఉద్దేశం ఉండదు. ఇలా చేస్తే ఎవరన్నా చచ్చిపోతారని తెలిసింది కానీ ఎవరిని చంపే ఉద్దేశం లేకుండా చేశారనుకోండి, అలాంటప్పుడు విచ్ మే ఎక్స్టెండ్ టు 10 years వరకే పడుతుంది అనమాట. ఇప్పుడు ఇది ఉంది కదా మీకు, రాస్తారా, స్టార్ పెట్టారు కదా మీకు. స్ట్రక్ డౌన్ బై సుప్రీం కోర్ట్ ఇన్ మిథోర్ స్టేట్ ఆఫ్ పంజాబ్ 83లో ఈ సెక్షన్ 303 ఉంది కదా మీకు. ఇది కొట్టేశారు, స్ట్రక్ డౌన్ చేశారు. ఈ 4A కాజింగ్ డెత్ బై నెగ్లిజెన్స్, అజాగ్రత్తగా ఉండి ఎవరికైనా సరే మరణం కలగజేస్తే ఎలా అన్న 304A. ఇది మామూలుగా మనకు మోటార్ వెహికల్స్ యాక్సిడెంట్స్ లో పెడతా ఉంటారు ఎక్కువ.
రోడ్డు ప్రమాదాలు దాంట్లో పెడతా ఉంటారు. హూ ఎవర్ కాజెస్ డెత్ ఆఫ్ ఎనీ పర్సన్ బై డూయింగ్ ఎనీ ర్యాష్ ఆర్ నెగ్లిజెంట్ యాక్ట్ నాట్ అమౌంటింగ్ టు కల్పబుల్ హోమ్సైడ్. మళ్ళీ ఇది నాట్ అమౌంటింగ్ టు కల్పబుల్ హోమ్సైడ్ అయి ఉండాలన్నమాట. అంటే ఇందులో ఇంటెన్షన్ ఏమి ఉండదు. అది కేవలం అజాగ్రత్త మటుకే ఉంటుంది అనమాట. నెగ్లిజెన్స్ మటుకే ఉంటుంది. బై డూయింగ్ ఎనీ ర్యాష్ ఆర్ నెగ్లిజెంట్ యాక్ట్ వితౌట్ ఎనీ ఇంటెన్షన్ మళ్ళీ shall be punished with imprisonment of either detention for a term which may extend to 2 years or with fine or with both అనమాట. 2 years వరకు ఎక్స్టెండ్ చేయొచ్చు, లేదా ఫైన్ విధించవచ్చు, లేదా రెండు కూడా విధించేటువంటి అవకాశం ఉంది. ఇక్కడ మీరు గమనించాల్సింది అంటే ఈ 304A కింద డెత్ అయితే జరుగుతుంది, మనుషులు అయితే చనిపోతారు, కానీ మీకు శిక్ష మటుకి చూడండి విచ్ మే ఎక్స్టెండ్ టు 2 years మటుకే ఉంది. 2 సంవత్సరాల వరకు వేయచ్చు. అంటే 2 సంవత్సరాల వరకు అంటే మేజిస్ట్రేట్ గారి ఇష్టం. ఆర్ విత్ ఫైన్ ఆర్ విత్ పోతుంట ఫైన్ లేదా రెండు కూడా విధించేటువంటి అవకాశం ఉంది. ఇక్కడ ఇదే మీరు గమనించాల్సింది. మీరు ఇంటెన్షనల్ గా కావాలని ఎవరైనా హత్య చేశారనుకోండి, చంపారనుకోండి, అప్పుడు ఏమవుతుంది, మీకు మర్డర్ కిందకి వస్తుంది. దానికి మీకు మరణశిక్ష, యావజ్జీవ కారాగార శిక్ష విధించేటువంటి అవకాశం ఉంటుంది. కానీ ఇందులో మనకు 304A మనకు మీరు యాక్సిడెంట్ చేసి 10 మందిని చనిపోయేలాగా చేసిన, అంటే మీరు చేసినటువంటి యాక్సిడెంట్ లో 10 మంది చనిపోయినా సరే మీకు ఈ శిక్ష మడికే పడుతుంది. అది కూడా ఇది బెయిలబుల్ సెక్షన్. ఇది బెయిల్ ఇమ్మీడియట్ గా వస్తుంది. ఈ విషయం తెలియక ఇంకో సల్మాన్ ఖాన్ ఇంకోడో ఏదైనా చేశాడని చెప్పేసి ఇంకా వాడిని ఉరి తీయాలని చెప్పేసి మన వాళ్ళు పత్రికల వాళ్ళు, ప్రెస్ వాళ్ళు వాదిస్తుంటారు. అది కాదు, ఈ సెక్షన్ తెలవక వాళ్ళు యాక్సిడెంట్ చేస్తే ఇదైతే మనకి 2 years వరకే ఉంది కాబట్టి అది బెయిల్ వెంటనే వచ్చేస్తుంది. 304A. 304B డౌరీ డెత్. ఇది వరకట్నం మరణం అన్నమాట. Where the death of human is caused by any burns or bodily injury or occurs otherwise than under normal circumstances within 7 years of her marriage, and it is shown that soon before her death she was subjected to cruelty or harassment by her husband or any relative of her husband for or in connection with any demand for dowry, such a death shall be called dowry death. అది డౌరీ డెత్ అని అనపడుతుంది. అండ్ సచ్ హస్బెండ్ ఆ రిలేటివ్ షల్ బి డీమ్డ్ టు హ్యావ్ కాజ్డ్ హర్ డెత్ అనమాట. ఇది ఎలాంటి ప్రశ్న అంటే వివాహమైన తర్వాత పెళ్ళైనప్పటి నుంచి 7 సంవత్సరాల లోపల విత్ ఇన్ 7 years ఆఫ్ హర్ మ్యారేజ్ ఒక ఆమె చనిపోతాడు. డెత్ ఆఫ్ ఎ ఉమెన్ జరుగుతుంది. అది కూడా ఎలాంటి పరిస్థితుల్లో జరుగుతుంది, ఆమె కాలిన గాయాలతో కానీ లేదా బాడీలీ ఇంజురీ, మరి శరీరం పైన గాయాలు ఉండి, మరి అక్కడ అదర్వైజ్ అండర్ నార్మల్ సర్కమ్స్టాన్సెస్, మామూలు పరిస్థితులు కాకుండా వేరే విధంగా ఆమె మరణం జరిగింది అనుకోండి విత్ ఇన్ 7 years ఆఫ్ హర్ మ్యారేజ్, 7 ఏళ్ల లోపల ఆమె అనుమానాస్పద మృతి చెందిన కొన్ని కాలిన గాయాలతోని లేదా దెబ్బలతోని ఇలా చనిపోయి తర్వాత అండ్ కూడా ఉండాలి అనమాట. ఆరు కాదు, ఇది అండ్, ఇది ముఖ్యం అన్నమాట. అలా మరణం జరిగి ఉండాలి. తర్వాత ఆమె మరణించడానికి ముందు, సూన్ బిఫోర్, చాలా ముందు అనమాట. అంటే అదే జరిగిన తర్వాతనే ఈమె చనిపోయి ఉండాలన్నమాట. సూన్ బిఫోర్ హర్ డెత్ షీ వాస్ సబ్జెక్టెడ్ టు క్రూయల్టీ ఆర్ హరాస్మెంట్. క్రూయల్టీ కానీ హరాస్మెంట్ కానీ జరిగి ఉండాలి. వాళ్ళ భర్త కానీ వాళ్ళ భర్త తరపు బంధువులు కానీ ఎవరైనా సరే ఆమెను వేధించి ఉండాలి లేదా హింసించి ఉండాలి. దేని గురించి? డిమాండ్ ఫర్ డౌరీ, కట్నం డిమాండ్ చేసే విషయం గురించి డిమాండ్ చేసి ఉండాలి. అందువల్ల భరించలేక ఇది చనిపోయి ఉండొచ్చు అనుమానాస్పద పరిస్థితులు. మామూలు పరిస్థితులు కాకుండా ఆమె చనిపోయి ఉండే 7 years లోపల, పెళ్లి అయినటువంటి 7 years లోపల, అప్పుడు అది డౌరీ డెత్ గా అనబడుతుంది. ఆ హస్బెండ్ కానీ ఆ రిలేటివ్ కానీ ఆ డౌరీ డెత్ కలెక్ట్ చేసినట్లుగా భావించుకోబడుతుంది. ఈ ప్రిజంప్షన్స్ అంతే. ఎక్స్ప్లెనేషన్, ఇందులో డౌరీ అంటే ఏంటి అంటే, డౌరీ ప్రొవిజన్ యాక్ట్ లో సెక్షన్ 2 లో ఏం చెప్పారో డౌరీ అంటే అదే మీనింగ్ తీసుకోవాలి. తర్వాత హూ ఎవర్ కమిట్స్ డౌరీ డెత్ షల్ బి పనిష్డ్ విత్ ఇంప్రిజన్మెంట్ ఫర్ ఎ టర్మ్ విచ్ విల్ నాట్ బి లెస్ దాన్ 7 years బట్ విచ్ మే ఎక్స్టెండ్ టు ఇంప్రిజన్మెంట్ ఫర్ లైఫ్. దీంట్లో శిక్ష పడింది అంటే 7 years కి తక్కువ మాత్రం పడదు, అది యావజ్జీవ కారాగార శిక్ష వరకు పొడిగించుకుంటూ
వెళ్ళొచ్చు అనమాట. ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్స్ అంటే పెళ్ళైన 7 సంవత్సరాల లోపల ఈ మరణం జరిగి ఉండాలి. మరణం కూడా మామూలు పురుషులు కాకుండా అదర్వైజ్ దాన్ అండర్ నార్మల్ సర్కమ్స్టాన్సెస్ జరిగి ఉండాలి. కాలిన గాయాలు కానీ, దెబ్బలు కానీ ఉండాలి. మళ్ళీ ఆమె మరణానికి ముందు, ఆమె చనిపోవడానికి ఇమ్మీడియట్ గా ముందు ఆమెను వేధించారు, హింసించారు కట్నం కోసము. వాళ్ళ భర్త కానీ, వాళ్ళ భర్త తరపు బంధువులు కాను అనేటువంటి ఆరోపణలు అయితే అలిగేషన్స్ ఉండాలి. అప్పుడే ఇది ఈ సెక్షన్ డౌరీ డెత్ అనేది అట్రాక్ట్ అవుతుంది. మీరు ఈ కేసు చేసేటప్పుడు ఇలాంటివన్నీ ఉన్నాయా ఇంగ్రీడియంట్స్ అని అంటాం కదా, ఇవన్నీ ఉన్నాయా లేదా చూసుకుని మరి కేసు మీరు ముందుకు తీసుకెళ్ళాలి. In Act 5, అబెట్మెంట్ ఆఫ్ సూసైడ్ ఆఫ్ చైల్డ్ ఆర్ ఇన్సేన్ పర్సన్. అబెట్మెంట్ ఆఫ్ సూసైడ్ బట్ ఎవరు చిన్నపిల్లలు, చైల్డ్ లేదా మతిస్థిమితం లేనటువంటి పర్సన్. ఇఫ్ ఎనీ పర్సన్ అండర్ 18 years ఆఫ్ ఏజ్, వాళ్ళ చైల్డ్, ఎనీ ఇన్సేన్ పర్సన్, మతిస్థిమితం సరిగా లేనటువంటి, ఎనీ డిలీరియస్ పర్సన్, ఎనీ ఈడియట్ ఆర్ ఎనీ పర్సన్ ఇన్ స్టేట్ ఆఫ్ ఇంటాక్సికేషన్ కమిట్ సూసైడ్, హూ ఎవర్ అబెట్స్ ది కమిషన్ ఆఫ్ సచ్ సూసైడ్. వీళ్ళు ఎవరెవరు ఉన్నారు? అండర్ ది ఏజ్ ఆఫ్ 18 years అంటే చైల్డ్, మళ్ళీ ఇన్సేన్ పర్సన్, ఇలాంతా ఇడియట్, ఎనీ పర్సన్ ఇన్ స్టేట్ ఆఫ్ ఇంటాక్సికేషన్ కి మత్తులో ఉన్నటువంటి ఏ పర్సన్ అయినా సరే వాళ్ళు ఆత్మహత్య చేసుకుంటే, ఎవరైతే ఆ ఆత్మహత్యను ప్రోత్సహిస్తారో, అబెట్ చేస్తారో వాళ్ళకి వచ్చేసి ఇంప్రిజన్మెంట్ ఫర్ లైఫ్ లేదా డెత్, ఇంప్రిజన్మెంట్ ఫర్ 10 years వరకు పడేటువంటి అవకాశం ఉంది. వారికి ఫైన్ కూడా విధిస్తారు. ఇది 305 చెప్తుంది. అబెట్మెంట్ ఆఫ్ సూసైడ్ 2 రకాలు ఉన్నాయి. అబెట్మెంట్ ఆఫ్ సూసైడ్ ఆఫ్ చైల్డ్ ఆర్ ఇన్సేన్ పర్సన్ ఎక్సెట్రా 1. ఇప్పుడు 306కి వస్తే మనం అబెట్మెంట్ ఆఫ్ సూసైడ్ అనమాట. ఇది జనరల్, అది స్పెసిఫిక్ గా మనకి వీళ్ళకి మాత్రమే ఇచ్చారు. చైల్డ్ ఆర్ ఇన్సేన్ పర్సన్ కి మాత్రం ఇచ్చారు. 306 జనరల్ గా ఇచ్చారు. ఇఫ్ ఎనీ పర్సన్ కమిట్ సూసైడ్, ఎవరైనా సరే ఆత్మహత్య చేసుకుంటే, హూ ఎవర్ అబెట్స్ ది కమిషన్ ఆఫ్ సచ్ సూసైడ్, ఆ ఆత్మహత్యను ప్రేరేపించేవాళ్ళు, ప్రోత్సహించేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి షాల్ బి పనిష్డ్ విత్ ఇంప్రిజన్మెంట్ ఆఫ్ ఎయిదర్ డిస్క్రిప్షన్ ఫర్ ఎ టర్మ్ విచ్ మే ఎక్స్టెండ్ టు 10 years. 10 సంవత్సరాల వరకు శిక్ష విధించేటువంటి అవకాశం ఉంది. ఫైన్ కూడా తప్పకుండా విధిస్తారు. షల్ ఆల్సో బి లయబుల్ అంటే ఫైన్ ఖచ్చితంగా ఉంటది అనమాట. 307 అటెంప్ట్ మర్డర్, హత్య చేయడానికి ప్రయత్నించడం, హత్యాయత్నం. హూ ఎవర్ డస్ ఎనీ యాక్ట్ విత్ సచ్ ఇంటెన్షన్ ఆర్ నాలెడ్జ్, ఇది ముఖ్యం. ఒక పని చేస్తారు, ఎనీ యాక్ట్, డస్ ఎనీ యాక్ట్ అంటే ఒక పని చేస్తారు, అది కూడా ఏ ఇంటెన్షన్ తో చేస్తారు? ఇంటెన్షన్ ఆర్ నాలెడ్జ్, ఉద్దేశం ఉండాలి, మరి తెలిసి కూడా ఉండాలి. మరి అండ్ వీటితో పాటు ఇది కూడా ఉండాలి, అండ్ అన్నది కూడా ఉండాలి. అండర్ సచ్ సర్కమ్స్టాన్సెస్ దట్, ఎలాంటి పరిస్థితులు ఉండాలంటే, ఇఫ్ హీ బై దట్ యాక్ట్ కాజ్ డెత్, ఒకవేళ ఆ పని చేయడం ద్వారా అతను అవతల వాళ్ళని చంపితే, చావు కలగజేస్తే, హీ వుడ్ బి గిల్టీ ఆఫ్ మర్డర్, అతను హత్య చేసినట్లుగా అతను దానికి శిక్షార్హుడు అవుతాడు, గిల్టీ ఆఫ్ మర్డర్ అనేటువంటి పరిస్థితి ఉంటే అప్పుడు మాత్రమే అటెంప్ట్ మర్డర్ వస్తుంది. షల్ బి పనిష్డ్ విత్ ఇంప్రిజన్మెంట్ ఆఫ్ ఎయిదర్ డిస్క్రిప్షన్ ఫర్ ఎ టర్మ్ విచ్ మే ఎక్స్టెండ్ టు 10 years అండ్ షల్ ఆల్సో బి లయబుల్ టు ఫైన్. ఇంకా ఫైన్ కూడా వేస్తారు. ఒకవేళ if hurt is caused to any person by such act, the offender shall be liable either to imprisonment for life or to such punishment as is herein before mentioned. వాళ్ళకి అది ఈ హత్య చేసే ప్రయత్నంలో అవతలకి గాయం కలుగజేస్తుంది అనుకోండి, హర్ట్ కలుగజేస్తే మనకు ఈ శిక్ష యావజ్జీవ కారాగార శిక్ష వరకు వెళ్తుంది. ఆర్ టు సచ్ పనిష్మెంట్ యాజ్ ఈస్ హియరెన్ బిఫోర్ మెన్షన్. హియరెన్ బిఫోర్ మెన్షన్ అంటే 10 years ఉంది కదా, అది కూడా విధించవచ్చు. మళ్ళీ ఈ అటెంప్ట్ ఏదైతే ఉంది, ఈ హత్యాయత్నం అన్నది అయితే లైఫ్ కన్విక్ట్. అక్కడ మనం పైన అనుకున్నామా 303 అనుకున్నాం కదా లైఫ్ కన్విక్ట్. అది అంటే అది యావజ్జీవ కారాగార శిక్ష పడ్డవాళ్ళు అలా చేస్తే మరణశిక్ష తప్ప వేరే లేదన్నారు కదా. ఇక్కడ అలాంటి వాళ్ళు అంటే యావజ్జీవ కారాగార శిక్ష అనుభవిస్తున్న వాళ్ళు హత్య చేయడానికి ప్రయత్నం చేస్తే ఏమవుతుంది? వెన్ ఎనీ పర్సన్ అఫెండింగ్ అండర్ దిస్ సెక్షన్ ఈస్ అండర్ సెంటెన్స్ ఆఫ్ ఇంప్రిజన్మెంట్ ఫర్ లైఫ్,
ఈమె ఇఫ్ హర్ట్ ఈస్ కాదు బి పనిష్ విత్ డెత్. ఒకవేళ ఆ హత్యా ప్రయత్నంలో భాగంగా ఎవరికైనా సరే గాయం కలిగజేశారు అనుకోండి, అప్పుడు వాడికి ఖచ్చితంగా డెత్ వరకు వెళ్తారు అనమాట. మామూలు పరిస్థితుల్లో ఇంప్రిజన్మెంట్ ఫర్ లైఫ్ లేదా 10 years వరకు విధించేటువంటి ఉంటుంది. అదే లైఫ్ కన్విక్ట్ పని చేశాడు అనుకోండి, వాడికి బి పనిష్డ్ విత్ డెత్ అని చెప్పేసి ఇచ్చారనమాట. తప్ప ఆల్టర్నేటివ్ లేదు చూడండి, ఆర్ లేదు, డెత్ ఆర్ ఇంప్రిజన్మెంట్ ఫర్ లైఫ్ అని లేదు. సరే, ఇల్లస్ట్రేషన్ చూద్దాం. అటెంప్ట్ మర్డర్ కి ఇల్లస్ట్రేషన్స్ ఇచ్చారు, ఎగ్జాంపుల్స్, అవి కూడా చూద్దాం. ఏ ఏ షూట్స్ అట్ జెడ్ విత్ ఇంటెన్షన్ టు కిల్. అతను చంపాలన్న ఉద్దేశంతో ఆన్ పెట్టాడు, తుపాకీతో కాల్చాడు, షూట్ చేశాడు. అండర్ సచ్ సర్కమ్స్టెన్సెస్ దట్ ఇఫ్ డెత్ ఎన్షూర్, దాని ఏదైతే ఇతను కాల్చడం వల్ల డెత్ ఎన్షూర్డ్, దానివల్ల ఇది దాని పర్యవసానంగా దాని పరిణామంగా మరణం సంభవించింది అనుకోండి, అప్పుడు ఏ వుడ్ బి గిల్టీ ఆఫ్ మర్డర్. అతను ఒకవేళ ఇతను కాల్చడం వల్ల జడ్డు చనిపోతే అది హత్య అయ్యేటువంటి పరిస్థితులు ఉన్నాయి, అంటే గిల్టీ ఆఫ్ మర్డర్ అయ్యేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అలాంటప్పుడు ఏ ఈస్ లైబుల్ టు పనిష్మెంట్ అండర్ దిస్ సెక్షన్, అంటే అటెంప్ట్ మర్డర్ కి శిక్ష వేస్తారు ఏకి. నెక్స్ట్, ఏ విత్ ఇంటెన్షన్ ఆఫ్ కాజింగ్ ది డెత్ ఆఫ్ ఎ చైల్డ్ ఆఫ్ 10 years ఎక్స్పోజెస్ ఇట్ ఇన్ ఎ డెజర్ట్ ప్లేస్ అనమాట. అది ఏ వచ్చేసి ఒక చైల్డ్, అంటే 10 years అంటే ఇంకా ఏమంటారు, లేత ప్రాయం అంటారు కదా, 10 years. ఆ చైల్డ్ ని తీసుకెళ్లి ఎక్కడ పెట్టాడు ఇతను, డెజర్ట్ ప్లేస్, ఒక ఎడారి ప్రాంతంలో వదిలేశాడు, ఎక్స్పోజ్ చేశాడు అనమాట. ఏ హ్యాస్ కమిటెడ్ ది అఫెన్స్ డిఫైన్డ్ బై దిస్ సెక్షన్ దో ది డెత్ ఆఫ్ ది చైల్డ్ డస్ నాట్ ఎన్ష్యూర్. ఆ చైల్డ్ చనిపోకపోయినా సరే, ఆ చైల్డ్ చనిపోకపోయినా సరే, ఇంటెన్షన్ ఏమి, వాడి ఇంటెన్షన్ కాజింగ్ ది డెత్ ఆఫ్ ఎ చైల్డ్, తీసుకెళ్లి వదిలేశాడు అక్కడ, వదిలేశాడు. ఇంటెన్షన్ ఆఫ్ కాజింగ్ డెత్, ఇది డెజర్ట్ ప్లేస్ లో వదిలేశాడు. ఒకవేళ ఆ పిల్ల చైల్డ్ చనిపోకపోయినా సరే, ఇతను హత్యా ప్రయత్నం చేసినట్టే. అక్కడ చనిపోయిందా, నేను ఏమైనా చంపానా అని అంటే కాదు, దీనికి ఇంటెన్షన్ ఆఫ్ కాజింగ్ డెత్ ఉంది కాబట్టి తీసుకెళ్లి అక్కడ వదిలేశారు కాబట్టి తీస్తారు. రాశారు కదా ఇక్కడ, ఒకవేళ ఇఫ్ బై దట్ యాక్ట్ కాజ్ డెత్, ఆ పని చేయడం వల్ల చనిపోయింది అనుకోండి, అప్పుడు అతను మర్డర్కి శిక్షార్హుడు. ఇక్కడ కూడా మీకు ఏముంది, ఈ పిల్లలు తీసుకెళ్లి అక్కడ పెట్టాడు, ఏ అయితే చైల్డ్ అయితే చనిపోలేదు, డెత్ ఆఫ్ చైల్డ్ అయితే జరగలేదు, కానీ ఒకవేళ జరిగి ఉంటే, చనిపోయి ఉంటే ఇతను మర్డర్ కేసు అయ్యేది ఏ పైన. అలాంటి పరిస్థితి ఉంది కాబట్టి ఇతని అటెంప్ట్ కమిట్ మర్డర్ అని చెప్పేసి 307 కింద కేసు ఏ పైన పెడతారు. నెక్స్ట్, ఏ ఇంటెంట్ టు మర్డర్ జెడ్. ఏ వచ్చేసి జెడ్ ని చంపాలన్న ఉద్దేశంతో బైస్ ఏ గన్ అండ్ లోడ్ సీట్, ఒక గన్ కొనుక్కుంటాడు, దాని నిండా బుల్లెట్లు అయితే పెడతాడు, లోడ్ సీట్. ఏ హ్యాస్ నాట్ ఎట్ కమిటెడ్ ది అఫెన్స్, ఇక్కడ ఏ ఇంకా నేరం అయితే చేయలేదు అప్పటికి. మళ్ళీ ఏ ఫైట్స్ ది గన్ ఆఫ్ జెడ్, మళ్ళీ ఇప్పుడు జెడ్ మీదకి ఆ గన్ పేల్చాడు. ఈ హ్యాజ్ కమిటెడ్ ది అఫెన్స్ డిఫైన్డ్ ఇన్ దిస్ సెక్షన్, అప్పుడు ఈ సెక్షన్ కింద ఉన్నటువంటి అఫెన్స్ ఏదైతే అతను చేసినట్లు. అండ్ బై సచ్ ఫైరింగ్ ఈ వూండ్స్ జెడ్, ఒకవేళ అతను ఆ పేల్చడం ద్వారా జెడ్ కి గాయం కలుగజేశాడు అనుకోండి, ఈ ఈస్ లైబుల్ టు పనిష్మెంట్ ప్రొవైడెడ్ బై ది లాటర్ పార్ట్ ఆఫ్ ది ఫస్ట్ పేరాగ్రాఫ్ సెక్షన్. లాటర్ పార్ట్ ఆఫ్ ది ఫస్ట్ పేరాగ్రాఫ్, ఫార్మర్ పార్ట్, లాటర్ పార్ట్. ఇక్కడ ఉంది కదా మీకు, ఇది ఇది లాటర్ పార్ట్, అది ఫార్మర్ పార్ట్, ఇది ముందుది. లాటర్ పార్ట్ ఏముంది, ఇది మామూలుగా అయితే ఇది, ఒకవేళ ఇఫ్ హర్ట్ ఈస్ కాజ్ టు ఎనీ పర్సన్ బై సచ్ యాక్ట్, ఆ పని చేయడం వల్ల ఎవరికైనా గాయం కలిగజేస్తారు అనుకోండి, అప్పుడు లైఫ్ పడుతుంది. మామూలు పరిస్థితుల్లో 10 years వరకు పడుతుంది అని చెప్పేసి ఇక్కడ రాశారు. ఇది లాటర్ అన్నమాట. ఇక్కడ ఇక్కడ కూడా ఏం చేశాడు, జడ్డు పేల్చడం, జడ్డుకి గాయం కలిగజేశాడు.
అండ్ ఇఫ్ బై సచ్ ఫైరింగ్ హీ వూండ్ జెడ్, ఒకవేళ గాయం కలగజేసినట్లయితే ఈస్ లయబుల్ టు పనిష్మెంట్ ప్రొవైడెడ్ బై ది లాటర్ పార్ట్ ఆఫ్ ది ఫస్ట్ పారాగ్రాఫ్ సెక్షన్. ఈ సెక్షన్ యొక్క ఫస్ట్ పారాగ్రాఫ్ లో లాటర్ పార్ట్ ఏదైతే ఉందో దాని కింద శిక్ష పడుతుంది అనమాట. నెక్స్ట్ ఏ వచ్చేసి ఇంటెండింగ్ టు మర్డర్ జెడ్, జెడ్ని హత్య చెయ్యాలి అనే ఉద్దేశంతో ఎలా విషప్రయోగం చేసి విషం ఇవ్వడం ద్వారా చేయాలని చెప్పేసి ఉంటే పర్చేస్ పాయిజన్ అండ్ మిక్సెస్ ది సేమ్ విత్ ఫుడ్ విచ్ రిమైన్స్ ఇన్ హిస్ కీపింగ్. ఏ ఏ దగ్గర ఉన్నటువంటి ఫుడ్ ఆహార పదార్థాల్లో అది మిక్స్ చేశాడు అనమాట. కొనుక్కొని వచ్చాడు, విషం కొనుక్కొని వచ్చి విత్ ద ఫుడ్ విచ్ రిమైన్స్ ఇన్ హిస్ కీపింగ్, ఏ దగ్గర ఉన్నటువంటి ఆహార పదార్థాలు కలిపి పెట్టాడు. ఇంకా అఫెన్స్ చేయాల, ఏ హ్యాస్ నాట్ ఎట్ కమిటెడ్ ద అఫెన్స్ డిపెండ్ ఇన్ సెక్షన్. ఎప్పుడైతే ఏ ప్లేసెస్ ద ఫుడ్ ఆన్ జడ్స్ టేబుల్ ఆర్ డెలివర్స్ టు జడ్ సర్వెంట్ టు ప్లేస్ ఇట్ ఆన్ జడ్ టేబుల్, ఎప్పుడైతే ఏనే స్వయంగా తీసుకెళ్లి జడ్డు కూర్చున్న టేబుల్ మీద పెట్టినా, లేదా జడ్ యొక్క సర్వెంట్ అని పిలిచి ఏదో జడ్కి తీసుకెళ్లి ఈ ఫుడ్ పెట్టు అని ఇచ్చిన, అప్పుడు వీడు ఈ సెక్షన్ కింద నేరము చేసినట్లే అదనమాట. T08, T07 అయిపోయిందా, T08 అటెంప్ట్ టు కమిట్ కల్పబుల్ హోమ్సైడ్. ఇది వినను కూడా వినండమ్మా, వినను కూడా వినండం. ఎవరు దయచేసి ఎవరో వీడియో పెట్టారంటే వీడియో దయచేసి ఆఫ్ చేయండి. ఇక్కడ వీడియోస్ నాట్ అలౌడ్, నాది కానీ మీది కానీ, ప్లీజ్ వీడియోస్ ఆఫ్ చేయండి దయచేసి. భద్రాచలం సరే, ఆయన వెళ్ళలేదు కదా చెప్తే. ఓకే, అటెంప్ట్ కమిట్ మర్డర్ ఉంది. అటెంప్ట్ కమిట్ కల్పబుల్ హోమ్సైడ్ ఎప్పుడు మనం విని ఉంటాము. ఇప్పుడు దాని గురించి తెలుసుకుందాం. T08 హూ ఎవర్ డస్ ఎనీ యాక్ట్, ఒక పని చేస్తారు విత్ సచ్ ఇంటెన్షన్, ఈ ఉద్దేశంతో లేదా ఇలా తెలిసి కూడా చేస్తారు. మరి ఈ పరిస్థితులు అయితే ఉంటాయి. అండర్ సచ్ సర్కమ్స్టెన్స్ దట్ ఇఫ్ హీ బై దట్ యాక్ట్ కాజ్ డెత్ హీ వుడ్ బి గిల్టీ ఆఫ్ కల్పబుల్ హోమ్సైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్. ఇట్లా పైన T07 లో ఏది ఇచ్చారో అదే అంటే అక్కడ ఏమొస్తుందంటే హీ వుడ్ బి గిల్టీ ఆఫ్ మర్డర్ అని వస్తుంది. ఇక్కడ హీ వుడ్ బి గిల్టీ ఆఫ్ కల్పబుల్ హోమ్సైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్ అని వస్తుంది. అది సేమ్ అంతే, ఏం లేదు. ఇది తక్కువ శిక్ష ఉంది చూడండి, ఎక్స్టెంట్ 3 years ఫైన్ ఉంటుంది. అయిందా? తర్వాత ఒకవేళ హర్ట్ కాస్ చేశారనుకోండి, ఆ ప్రయత్నంలో హర్ట్ చేశారనుకోండి ఎవరినైనా సరే, అప్పుడు మీకు ఎక్స్టెంట్ 7 years వరకు, లేదా విత్ ఫైన్ ఆర్ విత్ పోతుంది. ఇది అటెంప్ట్ మటుకే, కల్పబుల్ హోమ్సైడ్ కాదు. ఇది అటెంప్ట్ కమిట్ కల్పబుల్ హోమ్సైడ్. కల్పబుల్ హోమ్సైడ్ కి వేరే శిక్ష ఉంది, వేరే శిక్ష ఉంది. ఇది ఇలస్ట్రేషన్. ఏ ఆన్ గ్రేవ్ అండ్ సడన్ ప్రొవకేషన్, గ్రేవ్ అండ్ సడన్ ప్రొవకేషన్ ఇస్ డిఫెన్స్ అనమాట. అది మీకు మినహాయింపు కోరుతారు దాని కింద. అది ఫైట్స్ ఏ పిస్టల్ జెడ్, తీవ్రమైన ఉన్నట్టుండి అతనికి ఆవేశం వచ్చి క్షణికావేశంలో అతను ఫైట్స్ ఏ పిస్టల్ జెడ్ మీదకి పిస్టల్ తో కాల్చాడు. అండర్ సచ్ సర్కమ్స్టెన్సెస్ దట్ దేర్ బై కాజ్ డెత్ హీ వుడ్ బి గిల్టీ ఆఫ్ కల్పబుల్ హోమ్సైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్. ఇది ఏ హ్యాస్ కమిటెడ్ ది అఫెన్స్ డిఫైన్డ్ ఇన్ దిస్ సెక్షన్. ఇక్కడ వచ్చేసి ఇది గ్రేవ్ అండ్ సడన్ ప్రొవకేషన్ తో చేసింది కాబట్టి ఇది నాట్ అమౌంటింగ్ టు మర్డర్ అని మనం పైన అయితే చదువుకున్నాం. ఇక్కడ అటెంప్ట్ చేశాడు కాబట్టి ఇంకా ఏ చనిపోలా. ఒకవేళ ఏ చనిపోయి ఉంటే, ఒకవేళ ఇఫ్ హీ దేర్ బై కాజ్ డెత్ రాసింది, హీ దేర్ బై కాజ్ డెత్ హీ వుడ్ బి గిల్టీ ఆఫ్ కల్పబుల్ హోమ్సైడ్ నాట్ అమౌంటింగ్ మర్డర్. ఈ పరిస్థితి ఉండింది కాబట్టి ఇక్కడ ఏ వచ్చేసి కమిటెడ్ ది అఫెన్స్ డిఫైన్డ్ ఇన్ దిస్ సెక్షన్. ఈ సెక్షన్ లో ఉన్నటువంటి అఫెన్స్ చేయలేదు.
309 అటెంప్ట్ టు కమిట్ సూసైడ్. హూ ఎవర్ అటెంప్ట్స్ టు కమిట్ సూసైడ్, ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నం చేసి, బాగా గమనించండి, హూ ఎవర్ అటెంప్ట్స్ టు కమిట్ సూసైడ్, ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నం చేశారు, ఇది ఉండాలి ఖచ్చితంగా. ఏముండాలి? ఆ ప్రయత్నంలో భాగంగా ఏముండాలి? డస్ ఎనీ యాక్ట్, ఏదో ఒక పని చేసి ఉండాలి టువర్డ్స్ ది కమిషన్ ఆఫ్ సచ్ అఫెన్స్. అది కూడా చేసి ఉన్నప్పుడే ఈ సెక్షన్ అట్రాక్ట్ అవుతుంది. షల్ బి పనిష్డ్ విత్ సింపుల్ ఇంప్లిమెంట్ ఫర్ రిటర్న్ విచ్ మే ఎక్స్టెండ్ టు 1 year ఆర్ విత్ ఫైన్ ఆర్ విత్ బోత్. సంవత్సరం వరకు జైలు శిక్ష ఇది ఉంట. ఇది అసలు ఇప్పుడు ఇంకా ఇది స్టక్ అయిందో లేదో డోరాయమాన పరిస్థితిలో ఉంది. సుప్రీంకోర్టు అయితే దీనికి ఇది చెప్పింది అనుకుంటా. దీని గురించి మీరు చూసుకోండి, ఇది ఇంకా ఉందా లేదా అని చెప్పేసి. 310 310 తగ్గులని మనకు సాంఘిక శాస్త్రంలో వస్తుంది, సోషల్ స్టడీస్ లో ఎక్కడ వస్తుంది, తగ్గులని వస్తుంది. హూ ఎవర్ అట్ ఎనీ టైమ్ ఆఫ్టర్ ది పాసింగ్ ఆఫ్ దిస్ యాక్ట్, ఈ యాక్ట్ పాస్ అయిన తర్వాత షల్ హ్యావ్ బీన్ హ్యాబిచువల్లీ అసోసియేటెడ్ విత్ ఎనీ అదర్ ఆర్ అదర్స్ ఫర్ ది పర్పస్ ఆఫ్ కమిటింగ్ రాబరీ. వీళ్ళు ఈ యాక్ట్ పాస్ అయిన తర్వాత కూడా షల్ హ్యావ్ బీన్ హ్యాబిచువల్లీ అసోసియేటెడ్, అతనికి హ్యాబిచువల్లీ అంటే ఇంకా అదే అలవాటు అనమాట. వాళ్ళు ఎవరితో అసోసియేట్ ఎవరితో కలిసి ఉంటారు, ఎనీ అదర్. అవును, సాంఘిక శాస్త్రంలో హిస్టరీ కూడా వస్తుంది అనుకుంటా. హిస్టరీ, భౌగోళిక శాస్త్రం అవన్నీ సాంఘిక శాస్త్రంలో వస్తాయి కదా. అదే సార్, అసోసియేటెడ్ విత్ ఎనీ అదర్ ఆర్ అదర్స్ ఫర్ పర్పస్ ఆఫ్ కమిటింగ్ రాబరీ. ఈ రాబరీ చేసే వాళ్ళతో కలిసి ఉన్న అసోసియేట్ ఉండి అంటే అదే అలవాటు అనమాట. ఇంకా వాళ్ళు అదని మానుకోరు అనమాట. ఆర్ చైల్డ్ స్టీలింగ్, పిల్లల్ని ఎత్తుకుపోయే వాళ్ళు ఉంటారు కదా, పిల్లల్ని ఎత్తుకుపోయే వాళ్ళు ఉంటారు. చైల్డ్ స్టీలింగ్ బై మీన్స్ ఆఫ్ ఆర్ అకంపెనీడ్ విత్ మర్డర్. దాంట్లో ఆ రాబరీ చేసేటప్పుడు కానీ, ఈ చైల్డ్ స్టీలింగ్ లో చేసే విషయంలో కానీ ఏది ఉంటాయి, బై మీన్స్ ఆఫ్ ఆర్ అకంపెనీడ్ విత్ మర్డర్. ఇది కూడా అంటే అడ్డొచ్చిన వలన వాళ్ళు చంపను కూడా చంపేదానికి వెనుకాడరు అనమాట. అలాంటి వాళ్ళని ఏమంటాం? థగ్గులు అంటాం. ఈస్ థగ్ అంటాం. ఈ థగ్గా ఉన్నవాడికి పనిష్మెంట్ ఉంటే హూ ఎవర్ ఇస్ ఎ థగ్ షాల్ బి పనిష్డ్ విత్ ఇంప్రిజన్మెంట్ ఫర్ లైఫ్ అండ్ షాల్ ఆల్సో బి లయబుల్ టు ఫైన్ అనమాట. థగ్గా ఉన్నటువంటి 311 కింద పనిష్మెంట్ లైఫ్ ఇంప్రిజన్మెంట్ ఫర్ ఇస్తారు, మళ్ళీ ఫైన్ కూడా విధిస్తారు ఖచ్చితంగా. 312 కాజింగ్ మిస్ క్యారేజ్. ఎవరైనా సరే అబార్షన్ ఎలాగ చేస్తారనుకోండి, అప్పుడు వాడికి 312 కింద శిక్ష అయితే పడుతుంది. అది కూడా ఉమెన్ కన్సెంట్ లేకుండా, వితౌట్ ఉమెన్స్ కన్సెంట్ అలా చేశారనుకోండి, అలాంటప్పుడు 10 years వరకు మీకు పడేటువంటి అవకాశం 313లో ఉందన్నమాట. 313. మళ్ళీ 314 డెత్ కాజ్డ్ బై యాక్ట్ డన్ విత్ ఇంటెంట్ టు కాజ్ మిస్కరేజ్. ఈ ఈ ఈ అబార్షన్ చేసేటువంటి, అబార్షన్ కలగజేసేటువంటి అంటే గర్భ విచ్ఛిత్తి కలగజేసేటువంటి క్రమంలో మరణం కలగజేస్తారనుకోండి, వాడి ఉద్దేశం ఏమో మిస్క్యారేజ్ చేయడము, కానీ ఆ పని చేసినందువల్ల డెత్ ఈస్ కాదు, చనిపోతారు అనుకోండి. అలాంటప్పుడు లైక్ శిక్ష ఎంత పడుతుందంటే ఇచ్చిన ఎక్స్టెంట్ 10 years షల్ ఆల్సో బి లైబుల్ టు ఫైన్ పడుతుంది 314 వరకు. ఆ పని కూడా విత్ ఫ్యాక్ట్ డన్ వితౌట్ ఉమెన్స్ కన్సెంట్ చేశారనుకోండి, అప్పుడు ఇంప్రిజన్మెంట్ ఫర్ లైఫ్ వరకు పడేటువంటి అవకాశం ఉంది. ఈ అఫెన్స్ విషయంలో అయితే చనిపోతారని నాకు తెలీదు అనే మాటకి ఒప్పుకోరు, తెలిసినా తెలియకపోయినా మటుకు ఇదిగానే భావిస్తారు అనమాట. 315 యాక్ట్ డన్ విత్ ఇంటెంట్ టు ప్రివెంట్ చైల్డ్ బీయింగ్ బోర్న్ అలైవ్ ఆర్ టు కాజ్ ఇట్ టు డై ఆఫ్టర్ డెత్ అనమాట. ఏదన్నా పని చేసి ఎవరు బతికున్నటువంటి బార్న్ అలైవ్ అంటే ప్రాణంతో పుట్టడం, బార్న్ అలైవ్ అలా కాకుండా ప్రివెంట్ చేయడం కానీ, లేదా పుట్టిన వెంటనే చనిపోయేలాగా చేసే పని ఏదైనా చేశారనుకోండి, అప్పుడు 315 కింద మీకు శిక్ష పడేటువంటి అవకాశం ఉంది, యాక్షన్ టు 10 years.
మళ్ళీ 316 కాజింగ్ డెత్ ఆఫ్ క్విక్ అన్బార్న్ చైల్డ్ బై యాక్ట్ అమౌంటింగ్ టు కల్పబుల్ హోమ్సైడ్. 316 కాజింగ్ డెత్ ఆఫ్ క్విక్ అన్బార్న్ చైల్డ్ by act amounting to culpable homicide. Whoever does any act under such circumstances that if he thereby causes death, he would be guilty of culpable homicide, and does by such act cause death of a quick unborn child shall punished with the imprisonment of either description for a term which may extend to 10 years and shall also be 10 years వరకు పడేటువంటి అవకాశం ఉంది. ఇలస్ట్రేషన్ ఏ నోయింగ్ దట్ హీఈస్ లైక్లీ టు కాజ్ డెత్ ఆఫ్ ప్రెగ్నెంట్ ఉమెన్. ఇలా చేస్తే గర్భవతిగా ఉన్న ఒక మహిళ చనిపోయే అవకాశం ఉందని తెలిసి కూడా ఏదైనా పని చేశాడు. ఆ పని వల్ల ఇఫ్ ఇట్ కాజ్ ది డెత్ ఆఫ్ ది ఉమెన్, ఆ ఉమెన్ చనిపోయింది అనుకోండి, లేదు వుడ్ అమౌంట్ టు కల్పబుల్, ఆమె చనిపోతే కల్పబుల్ హోమ్సైడ్ అయ్యేటువంటి పరిస్థితి ఉంది. ది ఉమెన్ ఈస్ ఇంజూర్డ్ బట్ డస్ నాట్, ఆమెకి గాయపడింది కానీ చనిపోలేదు. బట్ ద డెత్ ఆఫ్ అన్ అన్బార్న్ క్విక్ చైల్డ్ విత్ షీఈస్ ప్రెగ్నెంట్ ఈస్ దేర్ బై కాజ్డ్. ఆమె కడుపులో ఉన్నటువంటి పిల్లోడు వచ్చి చనిపోయాడు అనుకుంటే, చైల్డ్ చనిపోయాడు, అప్పుడు ఏ ఈస్ గిల్టీ ఆఫ్ ది అఫెన్స్ డిఫైన్డ్ ఇన్ దిస్ సెక్షన్. ఈ సెక్షన్ కింద ఉన్నటువంటి నేరం చేసినట్లు ఏ భావించబడతారు. 317 exposure and abandonment of child and 12 years by parent or person having care of it. మీకు చైల్డ్ బిలో 12 years, ఎవరైతే బిలో అండర్ ది ఏజ్ ఆఫ్ 12 years చైల్డ్, ఆడ కానీ మగ కానీ ఆడపిల్ల కానీ మగ పిల్లోడు కానీ ఉన్నప్పుడు వాళ్ళ ఫాదర్ కానీ మదర్ కానీ వాడిని, లేకపోతే మరి హ్యావింగ్ ది కేర్ ఆఫ్ సచ్ చైల్డ్, వాడిని బాగోగులు చూసుకోవాల్సినటువంటి బాధ్యత ఉన్నటువంటి వ్యక్తి ఎవరైనా సరే shall accuse or leave such child any place with intention of wholly abandoning such child. వీళ్ళ పర్మనెంట్ గా వదిలించుకోవాలి అనే ఉద్దేశంతో, అబాండన్ చేయాలి అనే ఇంటెన్షన్ తో వదిలేసి వెళ్ళిపోయారు అనుకోండి, వాళ్ళకి 7 years వరకు పనిష్మెంట్ ఇచ్చేటువంటి ఇది ఉందన్నమాట. This section is not intended to prevent the trial of the offender for murder or culpable homicide, as the case may be, if the child dies in consequence of the exposure. అలా వాళ్ళు వదిలేసిపోవడంతో, ఆకలితోనో ఇంకో దాంతోనో వాళ్ళు ఆ పిల్ల చనిపోయారు అనుకోండి పిల్లలు, అప్పుడు వాళ్ళపైన కల్పబుల్ హోమ్సైడ్ లేదా మర్డర్ శిక్ష పడేటువంటి అవకాశం ఉంది. ఆ కేసు వాళ్ళ మీద పెట్టకుండా ఈ సెక్షన్ ఉద్దేశం అయితే కాదనమాట. వాళ్ళకు చనిపోతే వాళ్ళకి మీద ఆ కేసు కూడా పెట్టొచ్చు మీరు అని చెప్పేసి ఈ సెక్షన్ ఇందులో ఎక్స్ప్లెనేషన్ చెప్తాను. 317 318 కన్సీల్మెంట్ ఆఫ్ బర్త్ బై సీక్రెట్ డిస్పోజల్ ఆఫ్ డెడ్ బాడీ. ఇవి చాలా జరుగుతూ ఉంటాయి, చూస్తూనే ఉంటాం మనం. హూ ఎవర్ బై సీక్రెట్లీ బరీయింగ్ ఆర్ అదర్వైజ్ డిస్పోజింగ్ ఆఫ్ ది డెడ్ బాడీ ఆఫ్ ఎ చైల్డ్, వెదర్ సచ్ చైల్డ్ డైస్ బిఫోర్ ఆర్ ఆఫ్టర్ ఆర్ డ్యూరింగ్ ఇట్స్ బర్త్, ఇంటెన్షనలీ కన్సీల్స్ ఆర్ ఎండీవర్స్ టు కన్సీల్ ది బర్త్ ఆఫ్ సచ్ చైల్డ్ shall be punished with imprisonment of either description for a term which may extend to 2 years అన్నమాట. ఇప్పుడు చాలా మంది పిల్లల్ని కాలువలో పడేయడము, కుప్పతొట్లో పడేయడము, పుట్టిన పిల్లల్ని చేస్తూ ఉంటారు, లేదా ఎవరికి తెలియకుండా ఎక్కడైనా సరే పాతి పెట్టడము లేదా వేరే విధంగా పడేయడము చేస్తూ ఉంటారు కదా. దానికి ఇదనమాట, దానికి కూడా ఇందులో శిక్ష రాయడం జరిగింది. సరే, అదే అయిపోయింది. అది ఏమన్నారు, డెత్ కి సంబంధించిన వరకు అక్కడి వరకు వచ్చే సెక్షన్లు 318 వరకు. ఇప్పుడు శరీరానికి సంబంధించినటువంటి గాయాల విషయం వచ్చింది, హార్ట్ అని చెప్పేసి ఒక సపరేట్ ఇది అయితే ఉంది దీంట్లో పాయింట్ చూద్దాం. 319 హార్ట్. హూ ఎవర్ కాజెస్ బాడీలీ పెయిన్, డిసీజ్ or infirmity to any person is said to cause heart. Okay. Bodily pain, disease, infirmity. ఈ మూడిట్లో ఏది కలగ చేసినా సరే నువ్వు హార్ట్ చేసినట్లే లెక్క. అంటే వాడికి గాయం పైకి కనపడని అవసరం లా, వాడికి శరీరానికి నొప్పి తగిలితే చాలు, బాడీలీ పెయిన్ అన్నాడు. అది ఏదైనా వ్యాధి కానీ ఇన్ఫర్మిటీ అంటే ఇంకా అది చేయి విరగొట్టారనుకోండి, ఇంకా చేయి పని చేయదు, అట్లా ఇన్ఫర్మ్ అయిపోతుంది, అట్లా అనమాట లోపం. సరే, 320 ఇది హార్ట్. ఇది
గ్రీవియస్ హర్ట్ ఎలా అన్నప్పుడు ది ఫాలోయింగ్ కైండ్స్ ఆఫ్ హర్ట్ ఓన్లీ ఆర్ డిసిగ్నేటెడ్ యాజ్ గ్రీవియస్. ఈ ఈ రకాలు ఇక్కడ చెప్పినటువంటి మాత్రమే గ్రీవియస్ హర్ట్ అనబడతాయి. ఇలా జరిగితే మాత్రమే ఫస్ట్ ఎమాస్కులేషన్, సెకండ్లీ కనుచూపుకోవడము, థర్డ్లీ పర్మనెంట్ ప్రవేశం ఆఫ్ ది ఇయరింగ్ అవుట్కి వినికిడి శక్తి కూడా పోయేటట్లు మనం ఏం చేసాం అనుకోండి, అప్పుడు కూడా గ్రీవియస్ హర్ట్ అవుతుంది. మళ్ళీ ప్రవేశం ఆఫ్ ఎనీ మెంబర్ ఆర్ జాయింట్. జాయింట్ అంటే ఆ కీళ్ళు అవి విరగడము, లేదా మెంబర్స్ అంటే మన చేతులు కాళ్ళు ఇవన్నీ మెంబర్స్ అన్నమాట. అవి పోవడం. తర్వాత డిస్ట్రక్షన్ ఆర్ పర్మనెంట్ ఇంపేరింగ్ ఆఫ్ ది పవర్స్ ఆఫ్ ఎనీ మెంబర్ ఆఫ్ మనకి ఇది కూడా ఆ పని చేసేటువంటి శక్తి కోల్పోవడం అనమాట. అంటే చేయి ఉంటుంది కానీ పని చేయదు. అది అట్లాంటిది. సిక్స్త్లీ పర్మనెంట్ డిస్ఫిగరేషన్ ఆఫ్ ది హెడ్ ఆర్ ఫేస్. ముఖం షేప్ మారిపోవడం, లేదా హెడ్ షేప్ మారిపోవడం. డిస్ఫిగరేషన్ అంటే మారిపోవడం అనమాట. అది ఇంకా పర్మనెంట్, దాన్ని సరి చేయలేం అనమాట. సిక్స్త్ అది. సెవెంత్ ఫ్రాక్చర్ ఆఫ్ డిస్లొకేషన్ ఆఫ్ బోన్ ఆర్ టూత్ అనమాట. పండ్లు రాలగొట్టినా సరే మనకు ఇదవుతుంది, అంటే పళ్ళు కదిలినా సరే డిస్లొకేషన్. మళ్ళీ ఎముక కూడా విరిగినా సరే, పక్క వచ్చినా సరే అది కూడా గ్రీవియస్ హర్ట్ అయ్యేటువంటి ఇది ఉంటుంది. ఎనీ హర్ట్ విచ్ ఎండేంజర్స్ లైఫ్, మనిషి ప్రాణానికి హాని చేసేటువంటిది, అంటే హానికరంగా ఉన్నటువంటిది. లైఫ్ అంటే ఇంకా ఇలా కొడితే మనిషి చచ్చిపోతాడేమో అన్న పరిస్థితి లేదు. విచ్ కాజెస్ ది సఫరర్, ఎవరైతే ఆ బాధ అనుభవిస్తున్నాడు వాడికి, టు బి డ్యూరింగ్ ది స్పేస్ ఆఫ్ 20 days ఇన్ సివియర్ బాడీ పెయిన్, తీవ్రమైన నొప్పితో, తీవ్రమైన ఒళ్ళు నొప్పులతో 20 days అతను బాధలో ఉన్నాడు అనుకోండి, 20 days, అది కూడా గ్రీవియస్ హర్ట్ అయ్యేటువంటి ఉంటుంది అనమాట. ఇప్పుడు మీరు గమనించాల్సింది ఏమంటే, ఇవన్నీ అవసరం లే, పైన కాళ్ళు కీళ్ళు విరగడము అట్లా ఏం అవసరం లే. 20 రోజులు వాడు నొప్పితో బాధపడినా కూడా గ్రీవియస్ హర్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఆ రకంగా డాక్టర్ రాశాడు అనుకోండి, అప్పుడు కూడా ఆర్ అనేబుల్ టు ఫాలో హిస్ ఆర్డినరీ పర్సూట్స్. అతను తన పనులు తాను చేసుకోలేని విధంగా ఉన్నాడు అనుకోండి, అనేబుల్ టు, అది కూడా గ్రీవియస్ హర్ట్ అయ్యే కిందకి వస్తుంది. అక్కడ దెబ్బలేం అవసరం లేదు, చూపించాలి ఇవన్నీ విరిగినాయి అనే అవసరం లా. అది అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి ఉంటుంది అన్నమాట. ఇక్కడ చూడండి, కంప్లైంట్ మేబీ ఇన్ హాస్పిటల్ ఫర్ మోర్ దెన్ 20 days అయితే హాస్పిటల్లో ఉన్నాడు, 20 days పైన అయితే హాస్పిటల్లో ఉన్నాడు. కానీ ఇఫ్ దెర్ ఈస్ నో ఎవిడెన్స్ ఆఫ్ సివియర్ ఫిజికల్ పెయిన్, నొప్పి ఉంది అన్నదానికి సాక్ష్యం ఏమీ లేదు, అలాంటప్పుడు అది సింపుల్ హర్ట్ అవుతుందని కోర్టు చెప్పింది. కాబట్టి మనం ఆ విషయం రాయాలన్నమాట. నేను తీవ్రమైన నొప్పితో 20 రోజులు బాధపడ్డాను అని చెప్పేసి మాట రాయాలి. బాధపడ్డాడు అని డాక్టర్ కూడా సర్టిఫికెట్ ఇవ్వాలి. 321 వాలంటరీ కాజింగ్ హర్ట్. whoever does any act with the intention of thereby causing hurt to any person. వ్యక్తికి గాయం కలగజేయాలన్న ఉద్దేశంతో ఏదైనా పని చేశాడు అనుకోండి, లేదా ఇలా చేయడం వల్ల వాళ్ళకి గాయం కలగచ్చు అని తెలిసి కూడా పనిచేశాడు అనుకోండి, అంటర్ దేర్ బై కాజ్ హర్ట్ ఎనీ పర్సన్ ఈ సెట్ వాలంటరీ కాజ్ హర్ట్ అనమాట. అది ఇంటెన్షనల్ గా చేశాడు, వాలంటరీగా తనకు తానుగా చేశాడు హర్ట్ అని భావించుకోబడుతుంది. 322 వచ్చేసి ఇది మనకి కాజింగ్ హర్ట్ అంటే సింపుల్ హర్ట్. ఇది ఇక్కడ వచ్చేసి మీకు కాజింగ్ గ్రీవియస్ హర్ట్ డెఫినేషన్లు ఇచ్చారు. ఇంకా whoever voluntary causes hurt, if the hurt which he intend to cause no himself to be likely to cause grievous hurt, గ్రీవియస్ కలుగు చేస్తామని తెలిసి కూడా చేశాడు అనుకోండి, అది అప్పుడు వాలంటరీ టు కాజ్ గ్రీవియస్ హర్ట్ అని అనబడుతుంది. సింపుల్ హర్ట్, గ్రీవియస్ హర్ట్ డెఫినేషన్స్. ఇక్కడ మీకు a person is not said to voluntarily cause grievous hurt except when he both causes grievous hurt and intends or knows himself to be likely to cause grievous hurt. ఇది ఉండాలి. ఊరికే అతను గ్రీవియస్ హర్ట్ కలగజేస్తేనే కాదు, ఇంటెన్షన్ కూడా ఉండాలి. ఇంటెన్స్ ఆర్ నో హిమ్సెల్ఫ్ టు బి లైక్లీ టు కాజ్ గ్రీవియస్ హర్ట్ ఉన్నప్పుడు మాత్రమే అతను గ్రీవియస్ హర్ట్ చేసినట్లుగా భావించుకోబడుతుంది. అయితే బట్ హీ సెడ్ వాలంటరీ కాజ్ గ్రీవియస్ హర్ట్ ఇఫ్ ఇంటెండింగ్ ఆర్ నోయింగ్ హిమ్సెల్ఫ్ టు బి లైక్లీ టు కాజ్ గ్రీవియస్ హర్ట్ ఆఫ్ వన్ కైండ్, హీ యాక్చువల్లీ కాజెస్ గ్రీవియస్ హర్ట్ ఆఫ్ అనదర్ కైండ్. ఇది ఉన్నప్పుడు అయితే మనకు గ్రీవియస్ హర్ట్ చేసినట్లుగానే భావించుకోబడుతుంది. చూద్దాం, ఇల్లస్ట్రేషన్ అయితే క్లియర్ గా ఉంటుంది.
ఏ ఇంటెండింగ్ ఆర్ నోయింగ్ హిమ్సెల్ఫ్ టు బి లైక్లీ పర్మనెంట్లీ డిస్ఫిగర్ జడ్స్ ఫేస్. ఒకవేళ అరే ఇలా చేస్తే వాడి షేప్ మారిపోతుంది, వాడి ఫేస్ రూపురేఖలు మారిపోతాయి, వాడి ఫేస్ డిస్ఫిగర్ అవుతుంది అని తెలిసి కూడా ఏం చేశాడు, గివ్స్ జెడ్ ఏ బ్లో విచ్ డస్ నాట్ పర్మనెంట్లీ డిస్ఫిగర్ జడ్స్ ఫేస్. పంచ్ అయితే ఇచ్చాడు ముఖం మీద, కానీ వాడి షేప్ అయితే మారిపోలేదు, ఆ ఫేస్ డిస్ఫిగర్ అయితే కాలేదు. ఏ బ్లో విచ్ డస్ నాట్ పర్మనెంట్లీ డిస్ఫిగర్ జడ్స్ బట్ విచ్ కాజెస్ జడ్స్ టు సఫర్ సివియర్ బాడీలీ పెయిన్ ఫర్ ది స్పేస్ ఆఫ్ 20 years. ఆ దెబ్బకు వాడు 20 ఏళ్ళు విలవిల్లాడిపోయాడు పాపం, తీవ్రమైన నొప్పితో బాధపడ్డాడు. అప్పుడు ఏ హ్యాజ్ వాలంటరీ కాజ్ గ్రీవియస్ హర్ట్ అనమాట. ఎందుకు అంటే మీకు డిస్ఫిగరేషన్ దీని కిందనే ఉంది. డిస్ఫిగరేషన్ వచ్చేసి మనకి ఇక్కడ ఉంది కదా లిస్ట్ లో, ఇక్కడ ఉందా డిస్ఫిగరేషన్. డిస్ఫిగరేషన్ ఇక్కడ ఉంది. డిస్ఫిగరేషన్ చేసే ఉద్దేశంతో అయితే పంచ్ కొట్టాడు, ముఖం మీద అయితే కొట్టాడు, కానీ అతని డిస్ఫిగరేషన్ అయితే జరగలేదు. ఆ, ఎవరో వీడియో ఆఫ్ చేసుకోండి ప్లీజ్. ఆఫ్ చేసుకుంటారు ప్లీజ్, వీడియో ఆఫ్ చేసుకుంటాము. డిస్ఫిగరేషన్ జరగలేదు, కానీ ఏం జరిగింది, 20 రోజులు బాధపడ్డాడు. 20 రోజులు దేని కింద కవర్ అవుతుంది, మీకు ఎయిత్ కింద వస్తుంది. ఎయిత్ కింద ఏముంది, స్పేస్ ఆఫ్ 20 days ఇన్ సివియర్ బాడీలీ పెయిన్ అన్నది కదా, దీని కిందకి వస్తుంది అనమాట. అంటే ఒకటి చేయబోయి ఒకటి కలెక్ట్ చేసినా కూడా అది గ్రీవియస్ హర్ట్ కిందకి వస్తుంది. సరే, దీనికి పనిష్మెంట్ ఉంది. డెఫినేషన్లు అయితే అయిపోయాయి, పనిష్మెంట్లు ఏమున్నాయి చూద్దాం. E23 punishment for voluntary causing hurt. Whoever, except in the case provided for by section 334. 334 లో ఉన్నటువంటి తప్పితే వాలంటరీ కాజెస్ చెప్పి ఎవరైనా సింపుల్ హర్ట్ కలెక్ట్ చేశారు అనుకోండి, షల్ బి పనిష్ విత్ ఇంప్రిజన్మెంట్ ఆఫ్ ఎయిదర్ డిస్క్రిప్షన్ ఫర్ రిటర్న్ విచ్ మే ఎక్స్టెండ్ టు 1 year వరకు ఎక్స్టెండ్ అయితే చేయొచ్చట. మళ్ళీ ఫైన్ కూడా ఎస్టిమేషన్ టు 1000 rupees విత్ బోత్, రెండు కూడా విధించేటువంటి అవకాశం 323 లో ఉంది. అయితే ఎక్సెప్షన్ 334 334లో ఉన్నటువంటి ఆ కేసు మినహా మిగతా వాటిల్లో అంటున్నారు. 334 గంటలు కూడా చూద్దాము. 324 వాలంటరీ కాజింగ్ హర్ట్ బై డేంజరస్ వెపన్స్ ఆర్ మీన్స్. ఇది 324 వచ్చేసి మామూలుగా చూస్తూనే ఉంటాం, హర్ట్ మా సింపుల్ హర్టే, కానీ బై డేంజరస్ వెపన్స్ ఆర్ మీన్స్ ఈ వీటితో కలెక్ట్ చేస్తే అది 324 కింద పనిష్మెంట్ పడుతుంది. హూ ఎవర్ ఎక్సెప్ట్ ఇన్ ది కేస్ ప్రొవైడెడ్ ఫర్ బై సెక్షన్ 334, ఈ సెక్షన్ లో ఉన్న అది తప్ప మిగతా వాటిలో వాలంటరీ కాజెస్ హర్ట్ బై మీన్స్ ఆఫ్ ఎనీ ఇన్స్ట్రుమెంట్ ఫర్ షూటింగ్. బాగా గమనించండి, ఇన్స్ట్రుమెంట్ ఫర్ షూటింగ్, ఇది షూట్ చేయడానికి ఉపయోగించే ఏదైనా సరే ఇన్స్ట్రుమెంట్ కావచ్చు, స్టాబింగ్ ఆర్ కటింగ్, మరి కోసేదానికి పొడిచేదానికి ఉపయోగించేటువంటి ఇన్స్ట్రుమెంట్ ఏదైనా సరే ఉంది, ఆర్ ఎనీ ఇన్స్ట్రుమెంట్ విచ్ యూజ్డ్ యాజ్ ఎ వెపన్ ఆఫ్ అఫెన్స్. ఇన్స్ట్రుమెంట్ ఎనీ ఇన్స్ట్రుమెంట్ విచ్ యూజ్డ్ యాజ్ ఎ వెపన్ ఆఫ్ అఫెన్స్ ఈజ్ లైక్లీ టు కాజ్ డెత్. దాన్ని వెపన్ గా ఉపయోగిస్తే అది చావును కూడా కలగజేయచ్చు అన్నంత ఏదైనా ఉంటే ఆ ఇన్స్ట్రుమెంట్. ఇనుప రాడ్ ఉంటుంది, అది వెపన్ కాదు, యాక్చువల్ గా రోకల బండ ఉంటుంది, అది వెపన్ కాదు. ఇఫ్ యూ యూజ్ దట్ వన్ యాజ్ ఎ వెపన్ ఆఫ్ అఫెన్స్ ఇట్ మే కాజ్ డెత్ అన్నమాట. అది అలాంటి పరిస్థితి ఉన్నప్పుడు, లేదా బై మీన్స్ ఆఫ్ ఫైర్ అగ్నితో కానీ, ఆర్ ఎనీ హీటెడ్ సబ్స్టాన్స్ అంటే కాల్చి ఏదైనా సరే బాగా ఎర్రగా కాల్చి పెట్టడం వల్ల కానీ, లేదు బై మీన్స్ ఆఫ్ ఎనీ పాయిజన్ విష పదార్థం ఇవ్వడం వల్ల కానీ, లేదా ఎనీ కొరేజివ్ సబ్స్టెన్స్. కొరేజివ్ సబ్స్టెన్స్ అంటే రాపిడి క్రియ ఉంటుంది ఏదైతే ఉందో అది, దాంతో కానీ, లేదా బై మీన్స్ ఆఫ్ ఎనీ ఎక్స్ప్లోజివ్ సబ్స్టెన్స్ పేరుడు పదార్థం ఏదైతే ఉందో దాంతో కానీ, మళ్ళీ బై మీన్స్ ఆఫ్ ఎనీ సబ్స్టెన్స్ విచ్ ఇట్ ఈస్ డెలిటరీస్ హ్యూమన్ బాడీ టు ఇన్హేల్. ఇది పీలిస్తే ఏదైనా సరే, ఇన్హేల్ అంటే పీల్చడం, పీలిస్తే మనిషి దెబ్బతింటాడు అనేటువంటి ఉంటుంది కదా, అది కూడా. ఇన్హేల్ అంటే పీల్చడం లేదా మింగడం, స్వాలో మింగడం, లేదు ఆఫ్టర్ రిసీవ్డ్ ఇన్ టు బ్లడ్, మళ్ళీ రక్తంలో కలిసింది అనుకోండి, అప్పుడు కూడా అది ఇదే ఏర్పడే అవకాశం ఉంది. బై మీన్స్ ఆఫ్ ఎనీ యానిమల్, ఎనీ యానిమల్
ఇప్పుడు మీరు అవతల వాడికి గాయం కలిగించాలనుకుంటే ఆ, మీ దగ్గర ఒక కుక్కతో కరిపించారనుకోండి, ఆ, అప్పుడు కూడా వానికి దెబ్బ తగ్గుతుంది కదా, గాయం తగ్గుతుంది కదా, అలాంటిది కూడా అన్నమాట. ఇక్కడ ఇవన్నీ మనకు కవర్ చేశారు అనమాట. వీటితో ఏదైనా సరే మీరు చేశారనుకోండి, చేసి హర్ట్ చేశారనుకోండి, అప్పుడు పనిష్మెంట్ వచ్చి 3 years వరకు పడుతుంది. సింపుల్ గా హర్ట్కి వచ్చేసి మీకు 1 year ఉంది ఇక్కడ. 323కి వచ్చేసి మనకి విచ్ మే ఎక్స్టెండ్ టు 1 year అన్నారు చూడండి పైన. 1 year అన్నారు కదా. 323కి వచ్చేసి 1 year అన్నారు. 324కి వచ్చేసి అది ఎందుకంటే హర్టే కానీ గాయమే కానీ డేంజరస్ దాంతో చేశారు. డేంజరస్ వెపన్ ఆర్ మీన్స్ తో ఆ గాయం కలుగజేశారు కాబట్టి శిక్ష కొంచెం పెరుగుతుంది. ఆ మీన్స్ వెపన్స్ అయితే అవన్నీ ఇచ్చారు కదా, ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ షూటింగ్, స్టాబింగ్, కటింగ్, ఎక్స్ప్లోజివ్ సబ్స్టెన్స్, పాయిజన్, ఫైర్, హీటెడ్ సబ్స్టెన్స్ ఇవన్నీ ఇచ్చారు చూడండి. ఇవన్నీ వీటితో ఇలా చేశారు అనుకోండి 3 years వరకు పడేటువంటి అవకాశం ఉంది. ఆ, మీరు గమనించుంటారు. కొంతమంది ఆ, ఒకడు ఏం చేశాడు అంటే ఒకడు కేవలం మనుషుల్ని పాములు ఉపయోగించి చంపేవాడు. విషపూరిత సర్పం వల్ల అవతల వాడిని చంపేవాడు అనమాట. అదే ఉద్యోగం పెట్టుకున్నాడు వాడు. అట్లాంటి కూడా హత్య చేస్తారు. అట్లా ఇది కూడా వీటితో కూడా చూడు బై మీన్స్ ఆఫ్ ఎనీ యానిమల్ తో కూడా అవతల వాడికి గాయం ఉపయోగించవచ్చు. అది హార్ట్ వర్క్ అయిపోయింది. ఇక్కడ పనిష్మెంట్ ఫర్ వాలంటరీ కాజింగ్ గ్రీవియస్ యాక్ట్. గ్రీవియస్ యాక్ట్ పనిష్మెంట్ ఎంత అన్నప్పుడు 335లో ఉన్నవి తప్ప, ఆ కేసులో తప్ప మిగతా వాటిలో వచ్చేసి 7 years వరకు పడేటువంటి అవకాశం ఉంది. ఫైన్ కూడా విధిస్తారు. 325, 326 ఇది ఓన్లీ గ్రీవియస్ యాక్ట్. గ్రీవియస్ యాక్ట్ అంటే ఆ లిస్ట్ లో ఇచ్చారు కదా, ఎనిమిది రకాలు ఇచ్చారు కదా, ఆ ఎనిమిదిలో ఏదైనా సరే ఒకటి ఉండాలి. అది ఇది వచ్చేసి అదే హత్యే, కాకపోతే డేంజరస్ వెపన్స్ ఆర్ మీన్స్ అన్నమాట. దీని ద్వారా గ్రీవియస్ హత్య, తీవ్రమైన గాయం కలుగజేస్తే 326 కింద పడేటువంటి అవకాశం ఉంది. పైన హార్ట్ లో ఏమైతే ఉన్నాయో అవన్నీ ఉంటాయి, కాకపోతే హార్ట్ మటుకు మీకు గ్రీవియస్ హర్ట్ జరుగుతుంది. అలాంటప్పుడు షాల్ బి పనిష్డ్ విత్ ఇంప్రిజన్మెంట్ ఫర్ లైఫ్. ఇది కూడా ఉన్నటువంటి అవకాశం ఉంది శిక్ష చూసుకోండి అనమాట. 327 దగ్గరికి వస్తే మనం 327 కంటే ముందు ఇది పెట్టారు. యాసిడ్ దాడులు ఎక్కువ కావడంతో ఈ సెక్షన్ ఇన్సర్ట్ చేశారు. ఇది ఎప్పుడు పెట్టారు చూడండి. మీకు ఈ సెక్షన్ 2 మనకు 2013లో అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా ఇది పెట్టారు. ఇది నోట్ చేసుకోండి. 326A, 326B యాక్ట్ నెంబర్ 13 2013 ద్వారా 3/2/2013 నుంచి అవి అమల్లోకి వచ్చాయి. 326A అంటే ఏమన్నారు? ఇది ఇంపార్టెంట్, మహిళలకు సంబంధించిన నేరాలు ఇవి. మామూలుగా ఆడపిల్లల ముఖాల పైన వేస్తూ ఉంటారు కదా, కాకపోతే ఇది ఇద్దరికి వచ్చింది అనుకుంటాను. 44%. Whoever causes permanent or partial damage or deformity to or burns or maims or disfigures or disables any part of the body of a person or causes grievous hurt by throwing acid on or by administering acid to that person, ఆ పర్సన్ పైన చల్లడం ద్వారా కానీ త్రో చేయడం ద్వారా కానీ వాళ్ళకి వాడు అడ్మిషన్ వాళ్ళు తాగేటట్లుగా చేయడం వల్ల కానీ చేసి ఇవన్నీ చేశారనుకోండి అప్పుడు వాళ్ళకి వచ్చేసి ఏదర్ డిస్క్రిప్షన్ ఫర్ రిటర్న్ షాల్ నాట్ బి లెస్ దాన్ 10 years. దీని కింద ఈ సెక్షన్ కింద శిక్ష పడితే మటుకు 10 years కి తక్కువైతే పట్టదు. అంటే 10 years ఖచ్చితంగా, అంతకు మించి తక్కువ అంత తక్కువ మాత్రం వేయడానికి అయితే లేదు. ఇట్ మే ఎక్స్టెండ్ టు ఇంప్రిజన్మెంట్ ఫర్ లైఫ్, యావజ్జీవ కారాగార శిక్ష వరకు కూడా వేయచ్చు. ఫైన్ కూడా వేయచ్చు. అండ్ విత్ ఫైన్ అన్నారు కదా, ఫైన్ కూడా వేస్తారు. ఆ ఫైన్ ఎంత ఉండాలంటే ఆ విక్టిమ్ ఎవరైతే ఉంటారో బాధపడే వాళ్ళకి అయినటువంటి మెడికల్ ఎక్స్పెన్సెస్ ఏదైతే ఉంటాయో అవి అవి మళ్ళీ అందుకైనటువంటి ఖర్చు తిరిగి రాబట్టుకునే పూరించే విధంగా టు మేడ్ ది మెడికల్ ఎక్స్పెన్సెస్ ఆ విధంగా కూడా ఉండాలి. ట్రీట్మెంట్ ఇప్పించేదానికి ఎంత సరిపోతుందో అంత ఉండాలి. మళ్ళీ ప్రొవైడెడ్ ఫర్ ద ఎనీ ఫైన్ ఇంపోజ్ ఇన్ దట్ సెక్షన్ షాల్ బి పేడ్ టు. మామూలుగా జరిమానా విధిస్తే అది గవర్నమెంట్కి వెళ్తుంది.
ఈ సెక్షన్ కింద విధించిన జరిమానా మటుకు విక్టిమ్ కే ఇవ్వాలని చెప్పి రాశారు 326A. దీంట్లో ఉన్న స్పెషాలిటీ ఇది ఇంప్రిజన్మెంట్ వచ్చేసి ఖచ్చితంగా నాట్ లెస్ దాన్ 10 years ఉంటుంది. మినిమం 10 years ప్రిస్క్రైబ్ చేశారు. 326B వచ్చేసి వాలంటరీలీ థ్రోయింగ్ ఆర్ అటెంప్ట్ టు థ్రో యాసిడ్. whoever throws or attempts to throw acid on any person or attempts to administer acid అటెంప్ట్ చేసినా కూడా చూడండి, ఇదైతే సొగం వేశారు దీనికి. ఎయిదర్ డిస్ట్రిక్షన్ ఫర్ రిటర్న్ వి షల్ నాట్ బి లెస్ దాన్ 5 years. 5 సంవత్సరాల కంటే తక్కువ మాత్రం ఉండదు. 7 years వరకు పొడిగించవచ్చు, ఫైన్ కూడా వేయచ్చు అనమాట. ఇక్కడ 326A మరియు 326B సెక్షన్ లో యాసిడ్ అనేది ఏంటంటారు అంటే, యాసిడ్ ఇంక్లూడ్స్ ఎనీ సబ్స్టాన్స్ which has acidic or corrosive character or burning nature that is capable of causing bodily injury leading to scars, disfigurement or temporary or permanent disability. ఇలా అయ్యేటువంటి పదార్థం ఏదైనా సరే యాసిడ్ కిందకే వస్తుంది అని చెప్పేసి చెప్తున్నారు. ఎక్స్ప్లెనేషన్ 2 లో మనకి ఏమి ఇచ్చారు? ఫర్ ది పర్పస్ ఆఫ్ 226A అండర్ దిస్ సెక్షన్ పర్మనెంట్ ఆర్ పార్షియల్ డ్యామేజ్ ఆర్ డిఫార్మిటీ షల్ నాట్ బి రిక్వైర్డ్ టు బి ఇర్రివర్సిబుల్. ఇది షల్ నాట్ రిక్వైర్డ్ టు బి ఇర్రివర్సిబుల్ అంటే ఏంది? ఏదైనా చికిత్స చేయడం ద్వారా మళ్ళీ తిరిగి ఇది చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఏమో ప్లాస్టిక్ సర్జరీ అలాంటి చేసినమాట, అలాంటి అవసరం అయితే లేదు అని చెప్తున్నారు. ఫర్ పర్పస్ ఆఫ్ సెక్షన్ 326A అండర్ దిస్ సెక్షన్, ఈ సెక్షన్ 326 లో ఏముంది? పర్మనెంట్ ఆర్ పార్షియల్ డ్యామేజ్ ఆర్ డిఫార్మిటీ షల్ నాట్ బి రిక్వైర్డ్ టు బి ఇర్రివర్సిబుల్. ఇది ఇలా అయ్యేటువంటి అవసరం అయితే లేదు. మామూలుగా ఉన్నా సరే అంటే రివర్సిబుల్ అయినా సరే అంటే చేయించుకోండి, ఏం పోతుంది, ఏం పర్మనెంట్ అదేమన్నా అని తప్పించుకున్నందుకైతే ఉండదు అనమాట. ఇది 327 వాలంటరీ కాజింగ్ హార్ట్ టు ఎక్స్ట్రాక్ట్ ప్రాపర్టీ ఆర్ టు కన్స్ట్రైన్ టు అన్ ఇల్లీగల్ యాక్ట్. ఇక్కడ కూర్చోండి. హూ ఎవర్ వాలంటరీ కాజెస్ అంటే గాయం అయితే కలగజేస్తారు. దేనికోసం? ఫర్ ది పర్పస్ ఆఫ్ ఎక్స్టార్టింగ్ ఫ్రమ్ ది సఫరర్. ఏదైతే ఆ హార్ట్ తో అంటే ఆ గాయంతో బాధపడే వ్యక్తి నుంచి ఎక్స్టార్ట్ చేయడానికి, వాళ్ళ నుంచి కానీ ఫ్రమ్ ఎనీ పర్సన్ ఇంట్రెస్టెడ్ ఇన్ ది సఫరర్. వాడు ఎవరికైనా ఇంట్రెస్టెడ్ ఉన్నారనుకోండి, అంటే ఇప్పుడు ఇద్దరు పోతుంటాం, మీ అన్న తమ్ముడు ఉంటాడు, మిమ్మల్ని కొడతారు, మిమ్మల్ని కొట్టి లాక్కుంటారు. నువ్వు ఇవ్వకపోతే వాడికి మీ తమ్మునికి ఏమైనా చేస్తాము అని చెప్పారు అనుకోండి, అప్పుడు కూడా మీరు భయపడి ఇచ్చేస్తారు. లేదా మీ పిల్లోడికి ఇట్లా చేస్తా ఉన్నారు అనుకోండి, అప్పుడు ఇచ్చేస్తారు కదా. ఎనీ ప్రాపర్టీ ఆర్ వాల్యుబుల్ సెక్యూరిటీ లాక్కుంటారు. ఎక్స్టార్షన్ అంటే బలవంతంగా ఇచ్చేయడం. ఆర్ ఆఫ్ కన్స్ట్రైన్ ది సఫరర్ ఆర్ ఎనీ పర్సన్ ఇంట్రెస్టెడ్ ఇన్ సచ్ సఫరర్ డూ ఎనీథింగ్ విచ్ ఈస్ ఇల్లీగల్. అంటే వాళ్ళ చేత ఇల్లీగల్ అయిన పనులు చేసేలాగా కన్స్ట్రైన్ చేయడం. కన్స్ట్రైన్ చేయడం అంటే మనం సూట్ ఫైల్ చేసిన ఇంకా మాకు వేరే మార్గం లేదు, ఐఎమ్ కన్స్ట్రైన్ టు ఫైల్ దిస్ సూట్ అని రాస్తూ ఉంటాం. ది ప్లెయింటిఫ్ ఈస్ కన్స్ట్రైన్ టు ఫైల్ దిస్ సూట్ అంటే ఇంకా వేరే మార్గం లేదు అని చెప్పేసి, అంటే ఇంకా చేసే తీరాలి. వాళ్ళు చేసినటువంటి ఇదితో వాళ్ళు పాపం ఆ దెబ్బలు తినలేక వాళ్ళు ఈ పని చేసేలాగా ఉండాలి. లేదు ఆర్ విచ్ మే ఫెసిలిటేట్ ది కమిషన్ ఆఫ్ అన్ అఫెన్స్. అంటే 2 దెబ్బలు వేసి అరే నువ్వు నోరు మూసుకొని ఉండు, లేకపోతే ఇక్కడ నుంచి వెళ్ళిపోను అని చెప్పేస్తాను అనుకోండి, వాళ్ళు వెళ్ళిపోతే వాళ్ళు ఆ నేరం అయితే ఏదైనా చేసుకొని వెళ్ళిపోయేటువంటి అవకాశం కల్పించినా సరే వాళ్ళకి విచ్ మే ఎక్స్టెండ్ టు 10 years వరకు పడుతుంది అనమాట. ఇలా చేసే గాయం కలగజేసి ఎవరి దగ్గర నుంచినా సరే ఎక్స్టార్ట్ చేయడానికి, ఏమి ఎక్స్టార్ట్ చేయడానికి అంటే ఎనీ ప్రాపర్టీ ఆర్ వాల్యుబుల్ సెక్యూరిటీ ఇది చేసినా సరే, లేదు వాళ్ళు చేయకూడని ఇల్లీగల్ పని ఏదో చేసేలాగా వాళ్ళతో చేయించినా సరే, ఇల్లీగల్ పని లేదు ఆ డూ ఎనీథింగ్ విచ్ డూ ఎనీథింగ్ అన్నాం కదా, డూ ఎనీథింగ్ విచ్ మే ఫెసిలిటేట్ ది కమిషన్ ఆఫ్ అన్ అఫెన్స్. ఆ నేరం ఏదైనా కావచ్చు, ఎక్స్టార్షనే కాదు ఇలా కొట్టేసి వాళ్ళతో వాళ్ళను మేము ఈ అఫెన్స్ అయితే చేసుకుని వెళ్తాము, ఫెసిలిటేట్ అంటే దానికి వీలు కల్పించేటువంటి పరిస్థితి ఏదైనా సరే ఇదే అనమాట. అఫెన్స్ అన్నారు కానీ దాన్ని అఫెన్స్ అంటే అర్థం
అది చిన్న దగ్గర నుంచి పెద్ద వరకు ఏదైనా సరే నేరం కావచ్చు అనమాట. అన్ అఫెన్స్ అన్నారు, పర్టికులర్ గా ఈ నేరం అని చెప్పలేదు కాబట్టి ఏ నేరమైనా సరే చేయడానికి వీలు కల్పించే పరిస్థితి ఉన్నప్పుడు వాళ్ళకి ఇట్స్ మై ఎక్స్టెంట్ 10 years వరకు పడుతుంది. దట్ షల్ ఆల్సో బి లైబుల్ టు ఫైన్ అనమాట. 328 కాజింగ్ హార్ట్ బై మీన్స్ ఆఫ్ పాయిజన్ ఎట్సెట్రా విత్ ఇంటెంట్ టు కమిట్ అన్ అఫెన్స్. ఇది పాయిజన్ పైన ఏమొచ్చింది, విత్ ఇంటెంట్ టు కమిట్ అన్ అఫెన్స్. ఇది విషమే ఇస్తారు. ఈ విషం ద్వారా, విషము లేదా మిగతా ఎట్సెట్రా అన్నారు కదా, వీటి ద్వారా గాయమైతే కలగజేస్తారు. అది కూడా ఏ ఉద్దేశంతో, విత్ ఇంటెంట్ టు కమిట్ అన్ అఫెన్స్, నేరం చేసే ఉద్దేశంతో వాళ్ళకి ఇది ఇస్తారు. Whoever administers or causes to be taken by any person, any poison or any stupefying, intoxicating or unwholesome drug or other thing with intent to cause hurt to such person, వాళ్ళు ఇవి తీసుకోవడం ద్వారా వాళ్ళకి గాయం కలుగజేసి లేదా ఆర్ విత్ ఇంటెంట్ టు కమిట్ ఆర్ టు ఫెసిలిటేట్ ది కమిషన్ ఆఫ్ ఎన్ అఫెన్స్ ఆర్ నోయింగ్ ఇట్ టు బి లైక్లీ దట్ హీ విల్ దెర్బై కాజ్ హర్ట్. ఇలా ఇలా చేయడం ద్వారా అవతలకి గాయం కలుగుతుందని తెలిసి కూడా అలా చేశాడు అనుకోండి, shall be punished with imprisonment of either description for a term which may extend to 10 years. 10 సంవత్సరాల వరకు శిక్ష పడేటువంటి అవకాశం అయితే ఉంది దీని కింద. ఆ గాయం దేని ద్వారా కలిగించాలి, కాజింగ్ హార్ట్ బై మీన్స్ ఆఫ్ పాయిజన్ ఎట్సెట్రా. ఇవి పాయిజన్ కానీ లేదా ఇవన్నీ ఉంటాయి చూడండి, మత్తు పదార్థాలు కానీ, చెడిపోయినటువంటి డ్రగ్ ఉంటుంది కదా అది కానీ, లేదా వేరే ఏదైనా సరే అవి తీసుకుంటే వాళ్ళకి గాయం కలిగేటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళతో అలా చేయించారు అనుకోండి, హూ ఎవర్ అడ్మినిస్టర్స్ అట్ కాస్ట్ టు బి టేకన్, తీసుకొని బలవంతం పెట్టి వాళ్ళకి చేస్తారు. అంటే విషయం తీసుకో లేదా ఈ తాగు, ఈ మందు తాగు అని చెప్పేసి ఇచ్చారు అనుకోండి, అలా చేసిన వాళ్ళకి 10 years వరకు పడుతుంది అనమాట. 329 వచ్చేసి వాలంటరీ కాజింగ్ గ్రీవియస్ యాక్ట్ టు ఎక్స్టార్ట్ ప్రాపర్టీ ఆర్ టు కన్స్ట్రైన్ టు అన్ ఇల్లీగల్ యాక్ట్. 329 అనమాట. పైన మనకు తేడా గమనించుకుంటూ మీరు వచ్చినప్పుడు ఇక్కడ ఏమన్నారు, ఓన్లీ కాజింగ్ హర్ట్. ఇది కాజింగ్ హర్ట్ మనకి 327 మాట్లాడుతుంది. మళ్ళీ మీరు అలాగే కిందికి వచ్చేస్తే 329 వచ్చేసి కాజింగ్ గ్రీవియస్ హర్ట్ అంటుంది. హర్ట్ కి గ్రీవియస్ హర్ట్ కి తేడా మీకు తెలుసు కాబట్టి ఆ పని అయితే అదే, కాకపోతే ఇక్కడ ఆ గాయం యొక్క తీవ్రత పెరుగుతూ ఉంది. అక్కడ సింపుల్ హర్ట్ ఉంది 327 లో, ఇక్కడ తీవ్రమైన గాయం ఉంది. అదే పని అనమాట. అలాంటప్పుడు మీకు 10 years వరకు పడేటువంటి అవకాశం ఉంది 329 కింద. అదే 327 లో మనకి ఏమి ఇచ్చారు, ఇది కూడా విచ్ మే ఎక్స్టెండ్ టు 10 years కూడా ఇచ్చారు. ప్రాపర్టీ ఎక్స్టార్ట్ చేస్తారు కాబట్టి. 330 voluntary causing grievous hurt to extort confession or to compel a restoration of property. Whoever voluntarily causes hurt for the purpose of extorting from the sufferer or from any person interested in the sufferer any confession or any information which may lead to detection of an offense or misconduct, or for the purpose of constraining the sufferer or any person interested in the sufferer to restore or to cause the restoration of any property or valuable security, or to satisfy any claim of demand, or to give information which may lead to the restoration of any property or valuable security shall be punished with imprisonment of either description which may extend to 7 years. బాగా చూడండి, మనకి వాలంటరీలీ కాజింగ్ హార్ట్ టు ఎక్స్టార్ట్ కన్ఫెషన్ ఆర్ టు కంపెల్ రిస్టోరేషన్ ఆఫ్ ప్రాపర్టీ. ఇది మనకి మనం పుష్ప సినిమా చూస్తుంటాం కదా. పుష్ప సినిమాలో పాపం వాడు లారీ తీసుకెళ్తాడు, ఆ గుంతలో పడేస్తాడు, పోలీసులు పట్టుకెత్తారు, చావబాతుంటారు, వాడిని కొడుతూ ఉంటది. డిఎస్పీ గారు అడుగుతూ ఉంటారు కదా, సరుకు ఎక్కడ పెట్టారు అని అంటూ ఉంటాడు కదా. అదే అనమాట ఇది. అది ఆ 330 దాని కిందకి వస్తుంది. ఇక్కడ చూసాం, ఏవుడు పోలీస్ ఆఫీసర్ టార్చర్స్ జడ్ ఇన్ ఆర్డర్ టు ఇండ్యూస్ జడ్ టు కన్ఫెస్ దట్ ఈ కమిటెడ్ అ క్రైమ్. అరే నేరం ఒప్పుకో అని చెప్పేసి వాడిని చావబాతున్నాడు, టార్చర్ పెడుతున్నాడు. పోలీస్ ఆఫీసర్ జడ్ అని టార్చర్ పెట్టాడు. ఇక్కడ ఏఈస్ గిల్టీ ఆఫ్ అన్ అఫెన్స్ అండర్ దిస్ సెక్షన్. ఈ సెక్షన్ కింద అతను నేరం చేస్తుంది. నెక్స్ట్ పోలీస్ ఆఫీసర్ వచ్చేసి టార్చర్స్ బి టు ఇండ్యూస్ హిమ్ టు పాయింట్ అవుట్ వేర్ సర్టన్ స్టోన్ ప్రాపర్టీ డిపాజిట్. అరే నువ్వు దొంగతనం చేసింది ఎక్కడ దాచిపెట్టావు, చెప్పురా అని చెప్పేసి వాడిని టార్చర్ పెడుతున్నాడు పోలీస్ ఆఫీసర్. అప్పుడు ఈ సెక్షన్ కింద వాడు నేరం చేసినట్లే అనమాట.
మళ్ళీ ఏ రెవెన్యూ ఆఫీసర్ టార్చర్స్ జెడ్ ఇన్ ఆర్డర్ టు కంపెల్ హిమ్ టు పే సర్టన్ ఏరియాస్ ఆఫ్ రెవెన్యూ డ్యూ ఫ్రమ్ జెడ్ అనమాట. వీడు శిస్తు కట్టాలి పాపం, జెడ్ శిస్తు కట్టాలి. రెవెన్యూ ఆఫీసర్ వచ్చేసి కట్టుదావా లేదా రెవెన్యూ శిస్తు, అరియర్స్ ఆఫ్ రెవెన్యూ అంటే భూమి శిస్తు బకాయి శిస్తు బకాయిలు ఉన్నాయి కట్టరా అని చెప్పేసి టార్చర్ పెడుతున్నాడు. దానికి ఏసీ గిల్టీ ఆఫ్ అన్ ఆఫెన్స్ అండర్ సెక్షన్. మళ్ళీ ఏ జమీందార్ వచ్చేసి ఒక రైతును టార్చర్ పెడుతున్నాడు ఇన్ ఆర్డర్ టు కంపల్ హిమ్ టు పే హిస్ రెంట్. కౌలు కట్టలేదని చెప్పేసి కట్టేసి కొడతా ఉన్నాడు అనుకోండి, అప్పుడు కూడా ఏఈస్ గిల్టీ ఆఫ్ అన్ ఆఫెన్స్ అండ్ సెక్షన్. సింపుల్ గా ఇది మనకు మామూలుగా అగుపడేటివే ఇవి ఇవి మనం చూస్తూనే ఉంటాం. కాకపోతే ఇలా చేస్తే ఏమవుతుంది అన్నది ఈ 330 సెక్షన్ లో చాలా క్లియర్ గా ఇచ్చారనమాట. ఇలస్ట్రేషన్స్ కూడా బాగున్నాయి కదా. 331 వాలంటరీ కాజింగ్ గ్రీవియస్ యాక్ట్ టు ఎక్స్టార్ట్ కన్ఫెషన్. ఇక్కడ ఏముంది పైన ఓన్లీ కాజింగ్ హర్ట్. ఇది 331కి వచ్చేసరికి మీకు కాజింగ్ గ్రీవియస్ హర్ట్ సేమ్ అంతే. కన్ఫెషన్ ప్రాపర్టీ అవన్నీ అంతే, కాకపోతే తీవ్రమైన గాయాలు కలగజేస్తే 331, మామూలు గాయం కలగజేస్తే 330 అంతే. ఇది 10 years వరకు పడేటువంటి అవకాశం ఉంది. మళ్ళీ ఫైన్ కూడా పడుతుంది. 332 వాలంటరీ కాజింగ్ హార్ట్ టు డిటర్ పబ్లిక్ సర్వెంట్ ఫ్రమ్ హిస్ డ్యూటీ. అతను డ్యూటీ చేయకుండా భయపెట్టే ఉద్దేశంతో అతను కొట్టారనుకోండి, అంటే గాయం కలగజేశారనుకోండి. whoever voluntarily causes hurt to any person being a public servant in the discharge of his duty as a public servant, వాళ్ళకి దెబ్బలు పడేలా చేశారనుకోండి, or with intent to prevent or deter that person or any other public servant from discharging his duty as his public servant, or in consequence of anything done or attempted done by that person in the lawful discharge of his duty as a public servant, shall be punished with the imprisonment of age restriction for a term which may extend to 3 years. ఈ పబ్లిక్ సర్వెంట్ ని డ్యూటీ చేయకుండా భయపెట్టేదాని కోసము నిలిచేదాని కోసము అతను డిశ్చార్జ్ చేయకుండా తన డ్యూటీస్ చేయకుండా ఉండాలి అనే ఉద్దేశంతో కొట్టారనుకోండి, కొట్టి గాయం కలిగజేస్తారనుకోండి, అప్పుడు విచ్ మే ఎక్స్టెండ్ టు 3 years వరకు మీకు పడేటువంటి అవకాశం ఉంది. 333 వాలంటరీ కాజింగ్ గ్రీవియస్ హర్ట్. పైన ఏమనుకున్నాం ఓన్లీ సింపుల్ హర్ట్. ఇది ఓన్లీ కాజింగ్ హర్ట్, కాజింగ్ గ్రీవియస్ హర్ట్. ఇవి చదువుకుంటుంది ఎంత ఈజీ అని అనిపిస్తుంది. ఈ సెక్షన్ వేరు ఈ సెక్షన్ వేరు అనుకో, ఇది గ్రీవియస్ హర్ట్ గురించి చెప్తుంది, అది ఓన్లీ సింపుల్ హర్ట్ గురించి చెప్తుంది, అంతే తేడా. మధ్యలో ఇవన్నీ మామూలే, ఇవన్నీ కరెక్ట్ గానే ఉంటాయి. ఇవన్నీ యాజ్ ఇట్ ఈస్ దాంట్లో ఏమున్నాయో దీంట్లో కూడా అవే ఉంటాయి, ఇంకేముండవు. కాకపోతే అక్కడ 3 years ఉంది, ఇక్కడ మీకు 10 years వరకు ఎక్స్టెండ్ అయ్యే అవకాశం ఉంది. ఫైన్ కూడా మీకు పడుతుంది. 333. 334 వాలంటరీ కాజింగ్ హర్ట్ ఆన్ ప్రొవకేషన్. హర్ట్ ప్రొవకేషన్ వల్ల అంటే క్షణికావేశం వల్ల హర్ట్ కలగజేయడం, క్షణికావేశం వల్ల హర్ట్ కలగజేయడం ఇది మినహాయింపు. పైన మీరు చదువుకున్నాం కదా, ఎక్సెప్ట్ ఇన్ ది కేస్ ఆఫ్ సెక్షన్ 334 అని చదువుకుని ఉంటాం. ఇది ఓన్లీ కాజింగ్ హర్ట్ మాత్రం మాట్లాడుతుంది. whoever voluntarily causes hurt on grievance and provocation, క్షణికావేశంలో ఎవరికైనా సరే గాయం కలిగజేశాడు అనుకోండి, ఒకవేళ అతను in either intends or knows himself to be likely to cause any person other than the person who gave the provocation. If he neither intends or nor knows himself to be likely to cause hurt to any person other than person who gave the provocation. ప్రొవకేషన్ ఇచ్చిన వాడు కాకుండా వేరే వాళ్ళకి గాయం కలిగజేసే ఉద్దేశం కానీ లేదా గాయం తెలిసి కానీ చేసారనుకోండి, ఆడికి వచ్చేసి మనకు ఎక్స్టెండ్ టు 1 month వరకు పడుతుంది. 1 month చూడండి, చాలా తక్కువ. 1 month వరకు. ఫైన్ కూడా వచ్చేసి 500 rupees లేదా విత్ బోత్ అనమాట పడేటువంటి అవకాశం ఉంది. ఇది ప్రొవకేషన్ వల్ల, ప్రొవకేషన్ తో ఇది మినహాయింపు. ఎగ్జామ్షన్ ఇచ్చారు అక్కడ మనకి 324, 323 దాంట్లో ఉంది కదా, అక్కడ ఎగ్జామ్షన్ ఇచ్చారు, చూసుకోండి కావాలంటే. ఇది గ్రీవియస్ హర్ట్, ఇది ప్రొవకేషన్ బట్ గ్రీవియస్ హర్ట్. ఇది ఓన్లీ హర్ట్. 335 లో వచ్చేసి ఇక్కడ మీకు విచ్ మే ఎక్స్టెండ్ టు 4 years వరకు పడేటువంటి అవకాశం ఉంది. విచ్ మే ఎక్స్టెండ్ టు 2000 rupees ఆర్ విత్ బోత్ ఫైన్ కూడా పడేటువంటి అవకాశం ఉంది. ఎక్స్ప్లెనేషన్. The last 2 sections are subject to the same provisos as exceptions 1, section 300. Section 300 లో ఉన్నటువంటి ఎక్సెప్షన్ 1 లో ఉన్నటువంటి
ప్రొవిజన్స్ ఏవైతే ఉన్నాయో ప్రొవైడెడ్ దట్ అని వానికి లోబడే ఇవి ఉంటాయి అని చెప్పేసి ఈ లాస్ట్ 2 సెక్షన్స్ 334 అండ్ 335. 336 యాక్ట్ ఎండేంజరింగ్ లైఫ్ ఆర్ పర్సనల్ సేఫ్టీ ఆఫ్ అదర్స్. యాక్ట్ ఎండేంజరింగ్ లైఫ్ ఆర్ పర్సనల్ సేఫ్టీ ఆఫ్ అదర్స్. ఇతరుల యొక్క భద్రతకు లేదా వాళ్ళ ప్రాణాలకి ప్రమాదం ఉండేటువంటి విధంగా ఒక పని చేయడం అనమాట. హూ ఎవర్ does any act so rashly or negligently as to endanger human life or the personal safety of others shall be punished with the imprisonment of either destruction for a term which may extend to 3 months or with a fine which may extend to 200 and 250 rupees or with both అనమాట. ఆడికి ఒక పని చేస్తాడు, ఆ పని వల్ల ఏమవుతుంది, ఇది అయ్యే అవకాశం ఉంటుంది. వాళ్ళకి వాళ్ళ వ్యక్తిగత భద్రతకు వాళ్ళ ప్రాణాలకి ముప్పు వాటిల్లేటువంటి అవకాశం ఉండేటువంటి పని చేయడం అంట. అంటే ముప్పు వాటిల్లా లేదు, ఇక్కడ ముప్పు వాటిల్లా లేదు కాబట్టి ఇట్స్ మే ఎక్స్టెండ్ 3 months విత్ ఫైన్ వచ్చేసి 250 రూపీస్ వరకు లేదా 2 కూడా విధించేటువంటి అవకాశం 336 కింద ఉంది. ఇక్కడ తేడా గమనించాలి మీరు. ర్యాష్ గా నెగ్లిజెంట్ గా చేస్తారు, అది ఎలాంటిది, దానివల్ల ఏమయ్యే అవకాశం ఉందంటే యాజ్ టు ఎండేంజర్ హ్యూమన్ లైఫ్ ఆర్ ది పర్సనల్ సేఫ్టీ ఆఫ్ అదర్స్ అన్నమాట. హ్యూమన్ లైఫ్, మనిషి యొక్క ప్రాణాలు లేదా వాళ్ళ యొక్క భద్రతకు భంగం వాటిల్లేటువంటి అంటే హాని జరిగేటువంటి అవకాశం ఉండే విధంగా ఏదన్నా యాక్ట్ చేశారని, ఏదైనా పని చేసి ఏ పని సరే చేశారనుకోండి, అప్పుడు ఇది పడుతుంది. 337కి వెళ్తే మీకు అక్కడ తెలుస్తుంది. ఇది ఉంది కదా ఇక్కడ, యాక్ట్ ఎండేంజరింగ్ లైఫ్ ఆర్ పర్సనల్ సేఫ్టీ ఆఫ్ అదర్స్ అని ఉంది ఇక్కడ. ఈ పైన కూడా మీకు 336 లో ఏముంది, యాక్ట్ ఎండేంజరింగ్ లైఫ్ ఆర్ పర్సనల్ సేఫ్టీ ఆఫ్ అదర్స్ ఉంది కదా. ఇక్కడ ఏమంటే ఇక్కడ హర్ట్ ఇంకా జరగాల. 337కి వచ్చేసరికి ఏమైంది, కాజింగ్ హర్ట్ గాయం అయితే కలిగింది. ఇది చూడండి, హూ ఎవర్ కాజెస్ హర్ట్ టు ఎనీ పర్సన్ బై డూయింగ్ ఎనీ యాక్ట్, ఇదంతా పైన ఉంది. ఈ పని చేయడం వల్ల ఎవరికైనా సరే గాయం కలగ చేస్తే వాళ్ళకి 337 కింద పడుతుంది, 6 months వరకు. ఫైన్ కూడా 500 రూపీస్ వరకు పడేటువంటి అవకాశం ఉంది. 337 ఇది కాజింగ్ హర్ట్ ఉంది, కాజింగ్ హర్ట్, సింపుల్ హర్ట్. 338కి వచ్చేసరికి కాజింగ్ గ్రీవియస్ హర్ట్, ఇది మామూలే. యాక్ట్ ఎండేంజరింగ్ లైఫ్ పర్సనల్ సేఫ్టీ ఆఫ్ అదర్స్. అందుకే ఈ సెక్షన్ లో 336, 337, 338 లో ఏముంది మీకు, యాక్ట్ ఎండేంజరింగ్ లైఫ్ ఆర్ పర్సనల్ సేఫ్టీ ఆఫ్ అదర్స్ అన్నది కామన్. ఇది కామన్. 336 లో ఏమో ఇంకా గాయం కలిగి ఉండదు, 337కి వచ్చేసరికి గాయం కలుగుతుంది, 338 లో గ్రీవియస్ హర్ట్ జరుగుతుంది, తీవ్రమైన గాయం జరుగుతుంది. అన్ని ఉన్నాయి 3, అది గాయాల వరకు అంత అన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి రిస్ట్రెయింట్ అంటే రాంగ్ఫుల్ రిస్ట్రెయింట్ అంటే అడ్డుకోవడం, అక్రమంగా నిర్బంధించడం. కన్ఫైన్మెంట్ అంటే నిర్బంధించడం. రాంగ్ఫుల్ రిస్ట్రెయింట్, whoever voluntarily obstruct any person so as to prevent that person from proceeding in any direction in which that person has a right to proceed is said wrongfully to restrain that person. Whoever voluntarily నెగ్లిగెంట్లీ, నోయింగ్లీ అన్నవన్నీ మెన్సరియా గురించి చెప్తారు. అది తర్వాత మీరు వచ్చినప్పుడు నేర్చుకుందాం లేండి, ఇప్పుడు కన్ఫ్యూజన్ ఎందుకు మనకి. అబ్స్ట్రక్ట్ ఎనీ పర్సన్, ఎవరినైనా సరే అడ్డగించడం, ఎనీ పర్సన్ సో యాజ్ టు ప్రివెంట్ దట్ పర్సన్, ఆ పర్సన్ ని ప్రివెంట్ చేయడానికి, దేని నుంచి ప్రివెంట్ చేయడానికి, ఫ్రమ్ ప్రొసీడింగ్ ఇన్ ఎనీ డైరెక్షన్ ఇన్ విచ్ దట్ పర్సన్ హ్యాస్ ఎ రైట్ టు ప్రొసీడ్ ఈస్ సెడ్ రాంగ్ఫుల్లీ టు రిస్ట్రెయిన్ దట్ పర్సన్. మీకు మీ ఇంటికి వెళ్ళడానికి ఒక దారి ఉంటుంది, లేదు మీకు రైట్ ఉంటుంది, ఆ దారి గుండా వెళ్ళడానికి మీకు రైట్ ఉంటుంది. ఆడేం చేస్తాడు, అరే నువ్వు వెళ్ళడానికి లేదు అని నేను అడ్డుకుంటాడు. ఫ్రమ్ ప్రొసీడింగ్ ఇన్ ఎనీ డైరెక్షన్ ఇన్ విచ్ దట్ పర్సన్ హ్యాస్ ఎ రైట్ టు ప్రొసీడ్,
అక్కడ వెళ్ళేటువంటి హక్కు ఉన్నవాడిని అక్కడ వెళ్లకుండా అడ్డుకోవడం, అది దాన్ని రాంగ్ఫుల్ రిస్ట్రైంట్ అంటారు. అంటే ఇలా రావద్దు, నువ్వు ఎక్కడి నుంచో వెళ్ళిపో, కానీ ఈ దావలో తిరగద్దు అంటాడు వాడు. అడ్డుకుంటాడు. కాబట్టి ఈ సెట్ రాంగ్ఫుల్లీ టు రిస్ట్రైన్ దట్ పర్సన్. అలాంటి మీకు రైట్ ఉండాలి, రైట్ టు ప్రొసీడ్ మీకు ఉండాలి. అక్కడ నుంచి వెళ్ళేటువంటి ఆ దిశలో, ఆ డైరెక్షన్ లో మీకు వెళ్ళేటువంటి రైట్ ఉండి కూడా అవతల వాడు మిమ్మల్ని అడ్డుకున్నాడు అనుకోండి, కావాలని అబ్స్ట్రక్ట్ చేశారనుకోండి, అప్పుడు అది రాంగ్ఫుల్ రిస్ట్రైన్ అని అనబడుతుంది. ఎక్సెప్షన్ ఏమి ఇచ్చారు? ది అబ్స్ట్రక్షన్ ఆఫ్ ఎ ప్రైవేట్ వే ఓవర్ ల్యాండ్ or water which a person in good faith believes himself to have lawful right to obstruct is not offense within meaning of section. ప్రైవేట్ వే ఉంటుంది అంటే పబ్లిక్ రస్తా కాకుండా ప్రైవేట్ వే ఓవర్ ల్యాండ్ ఆర్ వాటర్ ఉంటుంది వాళ్ళకి. అది వచ్చేసి అరే మీరు ఎవరు రావడానికి లేదు ఇక్కడ అడుగుంటూ ఉంటారు కదా, అది వాడికి గుడ్ ఫెయిత్. గుడ్ ఫెయిత్ అంటే మనకి గుడ్ ఫెయిత్ అంటే ఏమనుకున్నాం? కేర్ అండ్ అటెన్షన్. అది మాత్రం దీనికి ఎందుకైతే రాదు అని చెప్తున్నారు. ఇలస్ట్రేషన్ చూద్దాము. ఏ అబ్స్ట్రక్ట్ ఏ పాత్ అలాంగ్ విత్ జెడ్ హ్యాస్ రైట్ టు పాస్. జెడ్ వచ్చేసి ఆ దావకుండా వెళ్ళేటువంటి రైట్ ఉంది, వాడిని వీడు ఏ వచ్చేసి అడ్డుకున్నాడు. ఏ నాట్ బిలీవింగ్ ఇన్ గుడ్ ఫెయిత్ దట్ హీ హాజ్ ద రైట్ టు స్టాప్ ది పాత్. జెడ్ ఏకి నమ్మకం కూడా లేదు, నేను జెడ్ను ఆపచ్చు అనేటువంటి ఇది కూడా లేదు. ఈస్ దెర్ బై ప్రివెంటెడ్ ఫ్రమ్ పాసింగ్ ఏ రాంగ్ఫుల్లీ రిస్ట్రైన్ జెడ్. మీకు ఏ జడ్ని రాంగ్ఫుల్ గా రిజిస్ట్రేషన్ చేసినట్లే లెక్క అని చెప్పేసి చెప్తున్నాను అనమాట. ఇది ఈ రిజిస్ట్రేట్ కి కన్ఫైన్మెంట్ కి తేడా ఉంటుంది. ఇది పర్టికులర్ డైరెక్షన్ లో పోకుండా ఆపడం. ఇది ఎనీ డైరెక్షన్ ఇన్ విచ్ దట్ పర్సన్ హ్యాస్ రైట్ టు ప్రొసీడ్. ఇలా వెళ్ళడానికి రైట్ ఉన్న చోట వెళ్లకుండా అడ్డుకోవడము ఏమంటారు? రాంగ్ఫుల్ రిజిస్ట్రెంట్ అంటారు. అంటే వేరే దిశలో వెళ్ళిపోవచ్చు అనమాట. ఈ డైరెక్షన్ లో వెళ్ళడానికి మాత్రం ఉండకుండా, పర్టికులర్ గా ఒక డైరెక్షన్ లో వెళ్ళడానికి అయితే ఉండకుండా ఉంటాడు. ఆ డైరెక్షన్ లో వెళ్ళే హక్కు ఉండి కూడా వెళ్లకుండా చేయడం అనేది రిస్ట్రైంట్. అదే కన్ఫైన్మెంట్, హూ ఎవర్ రాంగ్ఫుల్ రిస్ట్రైన్స్ ఎనీ పర్సన్, అడ్డుకోవడం, ఇది కూడా అడ్డుకోవడం సచ్ ఎ మేనర్. ఆ పద్ధతి అయితే వేరే ఉంటుంది. యాజ్ టు ప్రివెంట్ దట్ పర్సన్ ఫ్రమ్ ప్రొసీడింగ్ బియాండ్ సర్టన్ సర్కమ్ లిమిట్స్ ఈజ్ సెడ్ రాంగ్ఫుల్లీ టు కన్ఫైన్ దట్ పర్సన్. అంటే పైన ఏమైంది, ఈ పర్టికులర్ డైరెక్షన్ లో వెళ్ళొద్దు అన్నారు, వేరే డైరెక్షన్ లో పోయేదానికి అవకాశం ఉంటుంది, అది వేరే విషయం. ఇక్కడ మటుకు ఒక గీత గీసినట్లుండి ఈ దాటి వెళ్ళడానికి లేకుండా అని ఆపారు అనుకోండి, అప్పుడు అతను కన్ఫైన్మెంట్ అవుతుంది, నిర్బంధం అవుతుంది. చూద్దాం. ఏ కాజెస్ జెడ్ టు గో విత్ ఇన్ ఎ వాల్స్ స్పేస్ అంటే లాక్స్ జెడ్. ఇప్పటికి ఏ వచ్చేసి జెడ్ని లోపలికి వాల్డ్ స్పేస్ లోకి వెళ్ళేలాగా చేసి బయట తాళం వేశాడు. లాక్స్ జెడ్ వాడిని లోపల పెట్టాడు, బయట వేశాడు. ఇప్పుడు జెడ్ ఎంతసేపు తిరిగిన లోపల ఎక్కడ తిరుగుతాడు? జెడ్ ఈస్ thus ప్రివెంటెడ్ ఫ్రమ్ ప్రొసీడింగ్ ఇన్ ఎనీ డైరెక్షన్ బియాండ్ ది సర్కమ్స్క్రైబింగ్ లైన్ ఆఫ్ వాల్. ఆ గోడలు ఉన్నంత గోడల చుట్టూనే తిరుగుతూ ఉంటాడు, గోడలు దాటి బయటకు అయితే వాడు వెళ్ళలేడు. అంటే జెడ్ ఈస్ thus ప్రివెంటెడ్ ఫ్రమ్ ప్రొసీడింగ్ ఇన్ ఎనీ డైరెక్షన్ బియాండ్ ది సర్కమ్స్క్రైబింగ్ లైన్ ఆఫ్ వాల్. ఆ గోడ ఎంతవరకు ఉందో అంతవరకునే తిరుగుతూ ఉంటాడు, కానీ అది బయటికి బియాండ్ అయితే వెళ్ళలేడు ప్రెస్. కాబట్టి ఇక్కడ రాంగ్ఫుల్లీ కన్ఫైన్ చేసి నిర్బంధించినట్లు లెక్క అనమాట. నెక్స్ట్, ఏ ప్లేసెస్ మెన్ విత్ ఫైర్ ఆర్మ్స్ ఆర్ ది అవుట్లెట్స్ ఆఫ్ బిల్డింగ్. బిల్డింగ్ బయట అవుట్లెట్స్ బయట వచ్చేసి తన మనుషుల్ని వాళ్ళకి గన్లు పిస్టల్ ఇచ్చి నిలబెట్టాడు. అండ్ టెల్స్ జెడ్ తో చెప్తున్నాడు ఏమని? దే విల్ ఫైర్ అట్ జెడ్ ఇఫ్ జెడ్ అటెంప్ట్ టు లీవ్ ది బిల్డింగ్. అరే నువ్వు బయటకు వచ్చావు సచ్చావా అని చెప్పి చెప్తాను. బయటకు వస్తే మా వాళ్ళు నిన్ను కాల్స్తారు, షూట్ చేస్తారు అని చెప్పేసి చెప్తున్నాడు. వస్తాడు ఆ జెడ్ బయటికి, వాడిని బంధించాల, లోపల కట్టేయలేదు, ఆ బిల్డింగ్ లోపలే ఉన్నాడు. అరే నువ్వు బిల్డింగ్ నుంచి బయటకు వస్తే మటుకి మా వాళ్ళు నీ మీద ఫైర్ చేస్తారు అని చెప్పేసి చెప్తున్నాడు. అవి పెట్టాడు కూడా, మనుషులను కూడా ఫైర్ ఆర్మ్స్ ఇచ్చి పెట్టాడు. కాబట్టి జెడ్ భయపడి ఇంట్లోనే ఉంటాడు, ఇంకా బయటకు రాడు. కాబట్టి ఏ రాంగ్ఫుల్లీ కన్ఫైన్స్ జెడ్. ఇవి ఎందుకు ఇస్తారంటే ఇల్లస్ట్రేషన్స్, ఇలా చేసినా కూడా అది కన్ఫైన్మెంట్ కింద వస్తుంది. ఆ నేమ్ మీరు టచ్ చేయరా, మీరు జెడ్ నేమి పట్టుకొని బంధించరా, ఇది చేయరా, బయటకు వస్తే మటుకు కలుస్తామని చెప్తున్నారు. అంటే బయటికి రాకుండా మీరు వాడిని ప్రివెంట్ చేస్తున్నారు. అంటే ఎంతసేపు ఆ బిల్డింగ్ లోనే ఉండాల్సిందే, కానీ వాడు
వేరే బియాండ్ దట్ బిల్డింగ్ వెళ్ళడానికి అవకాశం లేకుండా చేస్తున్నారు కాబట్టి అది కూడా కన్ఫైన్మెంట్ కిందకి వస్తుంది అని చెప్తారు. సరే, ఇవి ఇలస్ట్రేషన్స్ తో సహా మనకు డెఫినేషన్స్ ఇవి 340 వరకు. ఇంకా పనిష్మెంట్ కాడికి వచ్చేసరికి రాంగ్ఫుల్ రిస్ట్రెయింట్ పనిష్మెంట్ వచ్చేసి మీకు విచ్ మే ఎక్స్టెండ్ టు 1 month 500 రూపీస్ లేదా 2 విధించేటువంటి అవకాశం ఉంటుంది. 342 ఏం చెప్తుంది మీకు రాంగ్ఫుల్ కన్ఫైన్మెంట్ కి వచ్చేసి మీకు 1 year వరకు పనిష్మెంట్, 1 year వరకు లేదా 1000 రూపీస్ విత్ బోత్ వరకు పనిష్మెంట్ ఇచ్చేటువంటి రాంగ్ఫుల్ కన్ఫైన్మెంట్. రాంగ్ఫుల్ రిస్ట్రెయింట్, రాంగ్ఫుల్ కన్ఫైన్మెంట్. ఇది కూడా స్పెషల్ గా ఏమి ఇచ్చారు 343 రాంగ్ఫుల్ కన్ఫైన్మెంట్ ఫర్ 3 or more days. 3 రోజులు లేదా అంతకంటే ఎక్కువ రోజులు వాడు బయటకు రాకుండా, బిల్డింగ్ బయటకు రాకుండా వాడిని లోపలే ఉండేటి చేసామనుకోండి, లేదా వాడు బయట లాక్ చేసి ఇందాక చదువుకున్నటువంటి ఇల్లస్ట్రేషన్స్ లో వాడు లాక్ చేస్తాడు కదా, వాడిని లోపలే 3 రోజులు పెట్టారనుకోండి, అప్పుడు హూ ఎవర్ wrongfully confines any person for 3 days or more shall be punished with imprisonment of either discretion for a term which may extend to 2 years with fine or with both అన్నమాట. 2 విధించే అవకాశం ఉంది. కన్ఫైన్మెంట్ కి మామూలుగా ఇక్కడ వచ్చేసి మీకు 1 year ఇచ్చారు, 1000 రూపీస్ ఫైన్ ఇచ్చారు. అదే 3 రోజులు అంతకంటే ఎక్కువ చేశారనుకోండి కన్ఫైన్మెంట్, అప్పుడు శిక్ష కూడా 2 years వరకు పెరిగేటువంటి అవకాశం, ఫైన్ కూడా విధిస్తారు. 344 రాంగ్ఫుల్ కన్ఫైన్మెంట్ ఫర్ 10 or more days. ఇది 3 days or more, ఇది 10 days or more అయినప్పుడు మీకు ఎక్స్టెండ్ టు 3 years అన్నమాట. ఈ సెక్షన్ లో మీకు ఇక్కడ ఎప్పుడైతే ఫర్ 10 or more days అని వచ్చింది అనుకోండి, 10 or more days అన్నప్పుడు పైన ఈ 3 or more days ఉంది కదా, 3 or more days ఎంత వరకు ఉంటుంది? 3 days or more అంటే 9 days వరకు ఉంటుంది. 3 days or అప్ 9 days అనమాట. ఎందుకంటే 10th day వచ్చేసరికి అది సెక్షన్ మారిపోతుంది, 344 కింద వచ్చి పడుతుంది. 345 wrongful confinement of person for whose liberation a writ has been issued. Wrongful confinement of person for whose liberation a writ has been issued. Writ has been issued అంటే రిట్ దేనికోసం ఈ రిట్ ఏది అంటే హెబియస్ కార్పస్ ఉంది కదా, రిట్ హెబియస్ కార్పస్ అనమాట. హూ ఎవర్ కీప్స్ ఎనీ పర్సన్ రాంగ్ఫుల్ కన్ఫైన్మెంట్ knowing that a writ for the liberation of that person has been duly issued, habeas corpus ఇష్యూ చేశారు రిట్ అని తెలిసి కూడా అతను నిర్బంధంలో ఉంచారనుకోండి, అప్పుడు షాల్ బి పనిష్డ్ విత్ ఇంప్రిజన్మెంట్ ఏదో రిటర్న్ ఫర్ ఎటర్మ్ విచ్ మే ఎక్స్టెండ్ 2 years వరకు పడుతుంది. దానికి అదనంగా ఇన్ అడిషన్ టు ఎనీ టర్మ్ ఆఫ్ ఇంప్రిజన్మెంట్ విచ్ హీ మే బి లయబుల్ అండర్ ఎనీ అదర్ సెక్షన్ ఆఫ్ దిస్ చాప్టర్. ఈ సెక్షన్ లో ఈ చాప్టర్ లో ఏ సెక్షన్ కింద శిక్ష పడే అవకాశం ఉంటే అది కూడా పడుతుంది అనమాట. ఇది రిట్ ఫర్ ద లిబరేషన్ ఆఫ్ దట్ పర్సన్ అంటే అతన్ని విడిపించడం కోసం రిట్ ఇష్యూ చేసినప్పుడు తెలిసి కూడా పెట్టుకున్నారనుకోండి. అది 346 రాంగ్ఫుల్ కన్ఫైన్మెంట్ ఇన్ సీక్రెట్. పైదంతా మనకు ఏముంది, కన్ఫైన్మెంట్ పలానా చోట చేశారని, పలానా చోట నిర్బంధించారని అందరికి తెలుస్తుంది, కానీ ఇది మటుకు సీక్రెట్ ప్లేస్ లో కన్ఫైన్ చేయడం. హూ ఎవర్ రాంగ్ఫుల్లీ కన్ఫైన్స్ ఎనీ పర్సన్ ఇన్ సచ్ మేనర్ యాజ్ టు ఇండికేట్ అన్ ఇంటెన్షన్ దట్ ది కన్ఫైన్మెంట్ ఆఫ్ సచ్ పర్సన్ మే నాట్ బి నోన్ టు ఎనీ పర్సన్ ఇంట్రెస్టెడ్ ఇన్ ది పర్సన్ సో కన్ఫైన్డ్. వాళ్ళ బంధువులకు కానీ, వాళ్ళకి తెలిసిన వాళ్ళకి కానీ, వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి కానీ, ఎవరికి కానీ తెలిసి ఎక్కడ దాచిపెట్టారు, ఎక్కడ నిర్బంధించారు అన్నటువంటి తెలిసే అవకాశం లేకుండా చేయాలన్న ఉద్దేశంతో దాచిపెట్టి ఉంటాడు సీక్రెట్ ప్లేస్ లో. పబ్లిక్ సర్వెంట్ కూడా తెలియకుండా దాచిపెట్టుకుంటాడు. ఆర్ దట్ ది ప్లేస్ ఆఫ్ సచ్ కన్సర్న్మెంట్ మే నాట్ బి నోన్ టు ఆర్ డిస్కవర్డ్ బై ఎనీ సచ్ పర్సన్ ఆర్ పబ్లిక్ సర్వెంట్ హ్యాజ్ ఈవెన్ బిఫోర్ మెన్షన్. ఆడ ఎక్కడ నిర్బంధించారో తెలియకుండా చేశారనుకోండి, అప్పుడు విచ్ మే ఎక్స్టెండ్ టు 2 years. దానికి అదనంగా ఇంకా రాంగ్ఫుల్ కన్ఫైన్మెంట్ గురించి ఇంకా ఏదైనా సరే పనిష్మెంట్ పడేటువంటి అవకాశం ఉంటే అది కూడా ఇస్తారు. ఇది కన్ఫైన్మెంట్. 347 wrongful confinement to extort property or consent to illegal act. ఇది కూడా నిర్బంధించడం దేని గురించి అంటే వాళ్ళ దగ్గర నుంచి ప్రాపర్టీ లాక్కోవడానికి కానీ, బలవంతంగా లేదా ఒక ఇల్లీగల్ యాక్ట్ చేసేలాగా వాళ్ళను బలవంతంగా వాళ్ళతో చేయించడానికి కానీ. అప్పుడు 347 కింద మీకు పనిష్మెంట్ షల్ బి పనిష్డ్ విత్ ఇంప్రిజన్మెంట్ ఆఫ్ 3 years వరకు పడుతుంది, ఫైన్ కూడా పడుతుంది. 348 ఇది వచ్చేసరికి రాంగ్ఫుల్ కన్ఫైన్మెంట్ ఎక్స్టార్ట్ ప్రాపర్టీ కన్సెంట్ ఇల్లీగల్ యాక్ట్. ఇది కన్ఫైన్మెంటే, కాకపోతే
ఆ పైన ప్రాపర్టీ, ఇక్కడ ఎక్స్ట్రాట్ కన్ఫెషన్ కంపల్ రిస్టోరేషన్ ప్రాపర్టీ. ప్రాపర్టీని రిస్టోర్ చేసే దానికోసం కానీ వాళ్ళ దగ్గర నుంచి కన్ఫెషన్ ఎక్స్ట్రాక్ట్ చేసే కోసం కానీ, అంటే నేరం ఒప్పుకునేలాగా చేసే ఇది కోసం వాళ్ళని నిర్బంధిస్తే కూడా ఆ, వాళ్ళకి ఎంత పడుతుంది శిక్ష? 3 years వరకు ఎక్స్టెండ్ టు 3 years షిల్ ఆల్సో బి లయబుల్ టు ఫైన్ పడేటువంటి అవకాశం ఉందన్నమాట. ఇది రాంగ్ఫుల్ కన్ఫర్మెంట్. మళ్ళీ క్రిమినల్ ఫోర్స్ అండ్ అసాల్ట్ విషయానికి వస్తామన్నా. క్రిమినల్ ఫోర్స్ 349. ఫోర్స్ అంటే ఏంటి? ఫోర్స్ అంటే బల ప్రయోగం. బలాన్ని ఉపయోగించడం, బల ప్రయోగాన్ని ఫోర్స్ అంటారు. ఏ పర్సన్ ఈజ్ సెట్ టు యూజ్ ఫోర్స్ టు అనదర్. ఒక వ్యక్తి మీద ఇంకో వ్యక్తి బల ప్రయోగం చేశాడు అని ఎప్పుడు అంటారంటే, ఇఫ్ ఈ కాజెస్ మోషన్, కదిలించడం అంట. అతనిలో కాజెస్ మోషన్, చేంజ్ ఆఫ్ మోషన్ ఆర్ సెసేషన్ ఆఫ్ మోషన్ టు దట్ అదర్. ఆ వ్యక్తి ఉన్న అదర్ పర్సన్ ఉండదు కదా, ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తిని కదిలేలాగా చేయడం కానీ, అతని కదలికల్లో మార్పు తేవడం కానీ, లేదా కదలకుండా ఆపడం, అతను కదులుతూ ఉంటే ఆపడం కానీ చేశారనుకోండి. ఆర్ ఇఫ్ ఈ కాజెస్ టు ఎనీ సబ్స్టెన్స్ సచ్ మోషన్, చేంజ్ ఆఫ్ మోషన్ ఆర్ సెసేషన్ ఆఫ్ మోషన్ యాజ్ బ్రింగ్స్ దట్ సబ్స్టెన్స్ ఇంటూ కాంటాక్ట్ విత్ ఎనీ పార్ట్ ఆఫ్ దట్ అదర్స్ బాడీ. అతని బాడీలో ఉన్నటువంటి ఏ పార్ట్ లేకైనా అది ఆ సబ్స్టెన్స్ ఏదైతే ఉందో అది కాంటాక్ట్ వచ్చేలాగా చేయడం ద్వారా కదలిక వచ్చేలా చేయడము, కదలికలో మార్పు వచ్చేలా చేయడము, మళ్ళీ కదలిక ఆగిపోయేలాగా చేయడం, లేదు ఆర్ విత్ ఎనీథింగ్ విచ్ దట్ అదర్ ఇస్ వేరింగ్ ఆర్ క్యారింగ్ ఆర్ విత్ ఎనీథింగ్ సో సిచ్యువేటెడ్ దట్ సచ్ కాంటాక్ట్ అఫెక్ట్ దట్ అదర్స్ సెన్స్ ఆఫ్ ఫీలింగ్. సరే, ఇది ఇలస్ట్రేషన్ చదివితే అర్థమవుతుంది. ప్రొవైడెడ్ దట్ ది పర్సన్ కాజింగ్ ది మోషన్ change of motion or cessation of motion causes that motion, change of motion, cessation of motion in one of the three ways herein of the described. ఈ కింద చెప్పనుడుగా డిస్క్రైబ్ చేసిన విధంగా చేస్తే ఎలా అన్నది. ఫస్ట్లీ, మొదటిది బై హిస్ ఓన్ బాడీలీ పవర్. తన బాడీ పవర్, తన శారీరక శక్తి ఉపయోగించి అలా చేయడం. అలా చేయడం అంటే ఏమనికి బాగా చూడండి. అలా చేయడం అంటే ఏంటంటే కాజింగ్ ది మోషన్, కదలిక వచ్చేలా చేయడము, చేంజ్ ఆఫ్ మోషన్, కదలికలో మార్పు వచ్చేలా చేయడం, లేదా సెసేషన్ ఆఫ్ మోషన్ అంటే ఆగిపోయేలా చేయడం అన్నమాట. ఇది ఇది ఎలా చేయాలంటే బై హిస్ ఓన్ బాడీలీ పవర్, శారీరక శక్తి ఉపయోగించడము, లేదా బై డిస్పోజింగ్ ఎనీ సబ్స్టెన్స్ ఇన్ సచ్ ఎ మేనర్ దట్ ది మోషన్ ఆర్ చేంజ్ ఆర్ సెసేషన్ ఆఫ్ మోషన్ టేక్స్ ప్లేస్ వితౌట్ ఎనీ ఫర్దర్ యాక్ట్ ఆన్ హిస్ పార్ట్ ఆర్ ఆన్ ది పార్ట్ ఆఫ్ ఎనీ అదర్ పర్సన్. ఇది సరే, మీకు ఇలస్ట్రేషన్ చదివితే అర్థమవుతుంది. బుక్ ఉంది కదా మన దగ్గర, చూద్దాం. థర్డ్లీ, బై ఇండ్యూసింగ్ ఎనీ యానిమల్ టు మూవ్, చేంజ్ ఇట్స్ మోషన్ ఆర్ సీజ్ టు మూవ్. ఇది కూడా ఈ రకంగా ఈ 3 పద్ధతుల్లో ఏదైనా సరే చేయడం ద్వారా ఒక మనిషి మీద ఒక మనిషి ఇలా చేశారనుకోండి, ఈ 3 రకాలు చేస్తే అప్పుడు మీరు ఫోర్స్ ఉపయోగించినారు అని అనబడుతుందట. ఫోర్స్ ఉపయోగించడం అంటే అది ఏమేమన్నది చూద్దాం, ఇంకా ఉన్నాయి. అది ఫోర్స్ ఓన్లీ బల ప్రయోగము. అలాంటిది హూ ఎవర్ ఇంటెన్షనల్లీ యూజెస్ ఫోర్స్, బలప్రయోగమే కానీ ఇక్కడ ఇవి ఉంటాయి. నంబర్ 1, వితౌట్ దట్ పర్సన్ కన్సెంట్, అతని అనుమతి లేకుండా, అనుమతి కాదు సమ్మతి. మళ్ళీ ఇన్ ఆర్డర్ టు ది కమిటింగ్ ఆఫ్ ఎనీ ఆఫెన్స్, ఒక నేరం చేసే దానికోసం, ఇన్ ఆర్డర్ టు కమిటింగ్ ఆఫ్ ఆఫెన్స్, లేదు ఇంటెండింగ్ బై ది యూజ్ ఆఫ్ సచ్ ఫోర్స్ టు కాజ్ ఆర్ నోయింగ్ ఇట్ టు బి లైక్ టు దట్ బై యూజ్ ఆఫ్ సచ్ ఫోర్స్ ఈ విల్ కాజ్ ఇంజురీ, ఫియర్, అనాయన్స్ టు ది పర్సన్ టు హూమ్ ది ఫోర్స్ ఇస్తుంది. నేను ఈ ఫోర్స్ ఉపయోగిస్తే అవతల వాడికి దెబ్బ తగులుతుంది, లేదా భయపడతాడు, లేదా చికాకు పడతాడు అని తెలిసి కూడా ఆ ఫోర్స్ ఉపయోగించడం. అది ఏమవుతుంది, ఆ ఫోర్స్ కాస్త క్రిమినల్ ఫోర్స్ అవుతుంది. అది క్రిమినల్ ఫోర్స్, నేరపూరిత బలప్రయోగం అవుతుంది అన్నమాట. ఫోర్స్ ని ఈ పర్పస్ కోసం ఉపయోగిస్తే ఫోర్స్ ని అది క్రిమినల్ ఫోర్స్ అవుతుంది. ఇలస్ట్రేషన్ చూద్దాం. జెడ్ ఈస్ సిట్టింగ్ ఇన్ ఎ మూవ్డ్ బోట్ అన్ రివర్. జెడ్ వచ్చేసి ఒక బోట్ మీద కూర్చున్నాడు. ఆ బోట్ నదిలో ఉంది. బోట్ పైన జెడ్ కూర్చున్నాడు.
ఆ బోట్ మూడు బోట్ అంటే ఆ తాడు కట్టి ఉంటారు కదా దానికి. ఆ తాడు బయట ఆ ఒడ్డు పైన చెట్టుకో ఇంకొక ఎక్కడైనా సరే ముడేసి ఉంటారు. దాన్ని మామూలుగా పడవలా వేస్తారు, తాడుతో కట్టేస్తారు పాపం. కట్టేశారు. వాడైతే బోట్ లో కూర్చున్నాడు, బోటు నదిలో ఉంది. ఏ వచ్చేసి అన్ఫేజెస్ ద మూవర్నింగ్స్. మనకి ఏ వచ్చేసి వాడు ఏదైతే ఆ ముళ్ళు ఉన్నాయో ఆ కట్టింటారు కదా, అది విప్పేశాడు. విప్పేసి అండ్ దస్ ఇంటెన్షనల్లీ కాజెస్ ది బోట్ టు డ్రిఫ్ట్ డౌన్ ది స్ట్రీమ్. నదిలో ఉన్నటువంటి పడవ నువ్వు తాడు విప్పేసి ఏమవుతుంది? నది ప్రవాహంలో కొట్టిపోతుంది, డ్రిఫ్ట్ డౌన్ వెళ్ళిపోతుంది. స్ట్రీమ్ ఎలా వెళ్తుందో మనకి అది ప్రవాహం ఎట్లా ఉంటుందో అట్లా వెళ్ళిపోతుంది అనమాట. ఏ అన్ఫేజన్స్ ఇక్కడ వచ్చింది. ఏ ఏం చేశాడు? ఏ అన్ఫేజన్స్ ది మూరింగ్స్, ముళ్ళు విప్పాడు, కట్లు విప్పాడు. అండ్ దస్ ఇంటెన్షనల్లీ కాజెస్ ది బోట్ టు డ్రిఫ్ట్ ఆన్ ది స్ట్రీమ్. అతను బోట్ కదిలి డౌన్ ది స్ట్రీమ్, అది వెళ్ళిపోయేలాగా, కొట్టుకొని పోయేలాగా చేశాడు. హియర్ ఏ ఇంటెన్షనల్లీ కాజెస్ మోషన్ టు జెట్. పడవతో పాటు జెడ్ కూడా కదులుతాడు లేదా? కదులుతాడు. కాబట్టి ఏ వచ్చేసి ఇంటెన్షనల్ గా జెడ్ ని కదిలేలాగా చేశాడు. అండ్ హీ డస్ దిస్ బై డిస్పోజింగ్ సబ్స్టాన్సెస్ ఇన్ సచ్ ఎ మేనర్ దట్ ది మోషన్ ఇస్ ప్రొడ్యూస్డ్ వితౌట్ ఎనీ అదర్ యాక్షన్ ఆన్ పర్సన్స్ పార్ట్. ఇంకా ఏం చేయకర్లా, ఏమి ఆ జడ్ను తొయ్యలేదు, ఏం చేయలేదు. జడ్ ఏ చేసిన పని ఏమి, కేవలం ఆ ముళ్ళు విప్పాడు అంతవరకే. పడవను కూడా తొయ్యలేదు వాడు. ఇంకా అక్కడ ఏం అవసరం లేకుండా పోయింది. వితౌట్ ఎనీ అదర్ యాక్షన్ ఆన్ ఎనీ పర్సన్స్ పార్ట్. వీడు చేయకర్లా, వాడు చేయకర్లా, వాడు ఆ చిన్న పని చేసినందువల్ల మూమెంట్ అయితే వచ్చింది, మోషన్ అయితే వచ్చింది, కదలిక అయితే వచ్చింది అనమాట. కాబట్టి ఏ హ్యాస్ దెర్ ఫోర్ ఇంటెన్షనల్లీ యూజ్డ్ ఫోర్స్ టు జెడ్. ఇంటెన్షన్ గా జెడ్ పైన ఫోర్స్ బలప్రయోగం చేశాడు. ఒకవేళ అతను అండ్ ఇఫ్ ఈ డన్ సో వితౌట్ జెడ్ కన్సెంట్ ఇన్ ఆర్డర్ టు ది కమిటింగ్ ఆఫ్ ఎనీ అఫెన్స్ ఆర్ ఇంటెండింగ్ ఆర్ నోయింగ్ ఇట్ టు బి లైక్ ద యూజ్ ఆఫ్ ఫోర్స్ కాజ్ ఇంజురీ, ఇవన్నీ అయ్యేటువంటి ఉన్నప్పుడు అది కాస్త ఫోర్స్ కాస్త ఏమవుతుంది, క్రిమినల్ ఫోర్స్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఏ జడ్డును ఏమీ తొయ్యలేదు, ఏం చేయలేదు. పడవకున్నటువంటి ముళ్ళు మాత్రం ఇప్పాడు, దానివల్ల వాళ్ళలో మూమెంట్ వచ్చేసింది. కాబట్టి ఒకవేళ జడ్ యొక్క సమ్మతి లేకుండా, లేదా వాడికి వాడిని భయపెట్టాలనో, లేదా వాడికి చికా కలిగించాలనో, వానికి ఏదన్నా సరే వాడు కొట్టుకొని పోయి ఎడన పడిసి వస్తే అలా అయ్యేటువంటి అవకాశం ఉందని తెలిసి కూడా ఇలా చేశాడు అనుకోండి, అప్పుడు క్రిమినల్ ఫోర్స్ ఉపయోగించినట్లే లెక్క. నెక్స్ట్, జెడ్ ఈస్ రైడింగ్ ఇది చారియట్. చారియట్ అంటే తెలుసు కదా, పూకాలకి రథాలు ఉండేవి. జెడ్ ఈస్ రైడింగ్ ఆన్ చారియట్. జెడ్ వచ్చేసి ఒక రథం మీద వెళ్తున్నాడు. ఏ వచ్చేసి ఏం చేశాడు? ఏ ల్యాషెస్ జెడ్స్ హార్సెస్. దానికి ఆ రథానికి ఉన్నటువంటి గుర్రాలని ఏ వచ్చేసి దాన్ని తీసుకుని కొట్టాడు పాపం. కొడితే అవి ఏం చేసాయి, అండ్ దేర్ బై కాజెస్ దెమ్ టు క్వికెన్ దేర్ పేస్. అవి స్లోగా వెళ్తున్నాయి, కాస్త వీడు అది ఉంటది కదా గుర్రాలని కొట్టేది, దాంతో కొట్టాడు పాపం. కొడితే అవి పరిగెట్టాయి. క్వికెన్ దేర్ ఫేస్, తన వేగాన్ని పెంచాయి. అవి ఏమైనాయి? వేగం పెంచాయి. ఫేస్ అంటే వేగం, క్విక్ చేసి అంటే త్వరగా, ఫాస్ట్ గా వెళ్ళాయి అనమాట. హియర్ ఏ హ్యాస్ కాజ్డ్ చేంజ్ ఆఫ్ మోషన్ టు జెడ్. జెడ్ కదులుతూ ఉన్నాడు, కానీ ఇక్కడ ఏమైంది, ఆ కదలికలో మార్పు తెచ్చింది. స్లోగా వెళ్లే వాడిని కాస్త వేగంగా వెళ్లేలాగా చేశాడు. చేంజ్ ఆఫ్ మోషన్ టు జెడ్ బై ఇండ్యూసింగ్ ది అనిమల్ టు చేంజ్ దేర్ మోషన్. జెడ్ ని ఏమనలా, అనిమల్స్ ను ఇండ్యూస్ చేయడం ద్వారా జెడ్ యొక్క మోషన్ లో మార్పు తెచ్చాడు. ఇక్కడ అన్నారు కదా, ఈ మూడిట్లో కవర్ అవుతే చాలా అని చెప్పేసి, ఇక్కడ ఫస్ట్, సెకండ్లీ, థర్డ్లీ. ఈ థర్డ్లీలో ఏమొస్తుంది మనకు, బై ఇండ్యూసింగ్ ఎనీ అనిమల్ టు మూవ్ టు చేంజ్ ఇట్స్ మోషన్ ఆర్ సీజ్ టు మూవ్ అని చెప్పేసి దీని కింద ఇది ఇలస్ట్రేషన్ కవర్ అవుతుంది. ఏ హ్యాస్ దేర్ ఫోర్ యూజ్డ్ ఫోర్స్ జెడ్ పైన బలప్రయోగం అయితే చేశాడు. అది సింపుల్ బలప్రయోగం మనకి. ఒకవేళ అతను ఇఫ్ ఏ హ్యాస్ డన్ వితౌట్ జెడ్ కన్సెంట్, జెడ్ యొక్క సమ్మతి లేకుండా అలా చేసి ఉన్నట్లయితే
ఇంటెండింగ్ ఆర్ నోయింగ్ టు బి లైక్లీ దట్ హీ మే దెర్ బై ఇంజూర్, ఫ్రైటన్ ఆర్ అన్నై జెడ్ ఏ హ్యాస్ ఇది ఇలా చేసినట్లయితే క్రిమినల్ ఫోర్స్ అవుతుంది. మామూలుగా అయితే ఫోర్స్ మటుకే అవుతుంది అనమాట. జెడ్ ఈస్ రైడింగ్ ఇన్ పల్లకిలో వెళ్తున్నాడు. జెడ్ అనేది పల్లకిలో వెళ్తున్నాడు. ఏ ఇంటెండింగ్ టు రాబ్ జెడ్ అంటే జెడ్ అనేది దోచుకోవాలనే ఉద్దేశంతో, అంటే ఇన్ ఆర్డర్ టు కమిట్ అన్ అఫెన్స్ అని ఉంటుంది పైన మీకు ఇక్కడ ఇక్కడ ఉంది చూడండి, ఇక్కడ హైలైట్ చేసిన ఇన్ ఆర్డర్ కమిటింగ్ ఆఫ్ ఎన్ అఫెన్స్ అంతా పైన ఇది కదా క్రిమినల్ ఫోర్స్ లో ఇన్ ఆర్డర్ టు ది కమిటింగ్ అఫెన్స్, ఒక నేరం చేయడానికి. అంటే ఇక్కడ పర్టికులర్ నేరం ఏం చేస్తున్నాడు, ఏ ఇంటెండింగ్ టు రాబ్ జెడ్ సీజెస్ ది పోల్ అండ్ స్టాప్ ది పలంక్. సీజెస్ ది పోల్ అంటే మనకి అవి ఏమంటారు, పోల్స్ ఉంటాయి కదా, మీరు పల్లకి మోసే వాళ్ళ దగ్గర పక్కన వాళ్ళ చేతిలో పట్టుకొని పోతుంటారు, ఏమంటారు, పోల్స్ ఉంటాయి. అది పట్టుకొని ఆపాడు అనమాట. ఆపేసి వాడిని దోచుకోవాలని చూసి ఆపాడు. అంటే వెళుతున్న వాడిని ఆపారు. అంటే ఇక్కడ మోషన్ లో సెసేషన్ వచ్చింది. సెసేషన్ అంటే ఏంటి, స్టాప్ కావడం. హియర్ ఏ హెస్ కాజ్డ్ సెసేషన్ ఆఫ్ మోషన్ టు జెడ్ అండ్ హీ హాస్ డన్ దిస్ బై హిస్ ఓన్ బాడీ పవర్. తన బాడీ శక్తిని ఉపయోగించి పల్లకిని ఆపాడు. A has therefore used force to Z and A has acted thus intentionally without Z consent in order to the commission of an offense. A has used criminal force to Z అనమాట. ఇవి ఇలస్ట్రేషన్స్ ఇవి చాలా ఇంపార్టెంట్. క్రిమినల్ ఫోర్స్ ఇలస్ట్రేషన్స్ లో మనకి ఖచ్చితంగా 2-3 క్వశ్చన్లు వస్తాయి. ఇవి చాలా ఇంపార్టెంట్. ఏ ఇంటెన్షనల్లీ పుషెస్ అగైన్స్ జెడ్ ఇన్ ది స్ట్రీట్. ఏ వచ్చేసి జెడ్ ని ఒక వీధిలో తోసాడు, ఇంటెన్షన్ గా తోసాడు. హియర్ ఏ హ్యాస్ బై హిస్ ఓన్ బాడీలీ పవర్ మూవ్డ్ ఇట్స్ ఓన్ పర్సన్ సో హ్యాస్ టు బ్రింగ్ ఇట్ ఇన్ కాంటాక్ట్ విత్ జెడ్. తన బాడీని అవతల జెడ్కి తగిలేలా ఉద్దేశపూర్వకంగా చేశాడు కాబట్టి తన బాడీ పవర్ ఉపయోగించి ఇక్కడ ఈ హ్యాస్ దేర్ఫోర్ ఇంటెన్షనల్ యూజ్ ఫోర్స్ టు జెడ్ మీద బలప్రయోగం చేసినట్లే. ఒకవేళ అతను జెడ్ ని భయపెట్టే ఉద్దేశంతోనూ ఈ ఉద్దేశాలతో చేసినట్లయితే క్రిమినల్ ఫోర్స్ ఉపయోగించినట్లే లెక్క అని చెప్తారు. ఇక్కడ ఇంకా తమాషా ఉంది. ఏ థ్రోస్ ఎ స్టోన్ ఇంటెండింగ్ ఆర్ నోయింగ్ టు బి లైక్లీ దట్ స్టోన్ విల్ బి thus brought into contact with jet or with jet close or with something carried by jet or that it will strike water and dash up the water against jet close to something carried by jet. ఇప్పుడు మనకి ఏ వచ్చేసి ఒక రాయి విసురుతాడు. అతని ఉద్దేశం ఏముంది, ఇంటెండింగ్ ఆర్ నోయింగ్ టు బి లైక్లీ దట్ వాడికి ఉద్దేశమైనా ఉండాలి లేదా తెలిసైనా ఉండాలి. ఏమని, దట్ ది స్టోన్ విల్ బి దస్ బ్రాట్ ఇన్ టు కాంటాక్ట్. ఇది జెడ్కి తగులుతాది, తగలాలి, తగులుతుంది, తగలాలనే ఉద్దేశం కానీ తగులుతుంది తెలవడం కానీ లేదు. జెట్స్ క్లోజ్ కనీసం జెడ్కి వేసుకున్న దుస్తులకైనా అది తగలాలి లేదా తగులుతుందనే తెలిసి ఉండాలి. ఆర్ విత్ సంథింగ్ క్యారీడ్ బై జెడ్. జెడ్ ఏదైనా మోసుకెళ్తున్నాడు అనుకోండి, వాటికైనా తగులుతుంది లేదా తగలాలి అనే ఉద్దేశంతో రాయి విసడం. లేదు దట్ ఇట్ విల్ స్ట్రైక్ వాటర్ అండ్ డాష్ ఆఫ్ ది వాటర్ అగైన్స్ జెట్స్ క్లోజ్ ఆర్ సంథింగ్ క్యారీడ్ బై జెడ్. ఇది వాడికేం తగలదు, వీడు విసిరిన రాయి వాడికేం తగలదు. వీడు విసిరిన రాయి నీళ్ళల్లో పడి నీళ్లు పైకి లేచి జెడ్ వేసుకున్నటువంటి బట్టల పైన పడ్డం కానీ లేదా జెడ్ తీసుకున్నటువంటి ఏదైనా వస్తువు పైన కూడా నీళ్లు పడేలాగా లేదా పడతాయని తెలిసి కూడా చేశాడు అనుకోండి, ఆ రాయి విసరడం అన్నది ఏ త్రోస్ స్టోన్ అన్నదా, ఇది అది కూడా మనకు క్రిమినల్ ఫోర్స్ కిందకే వస్తుంది అనమాట. ఒకవేళ అతను ఇది చేసుకుంటే. హియర్ ఇఫ్ ది థ్రోయింగ్ ఆఫ్ ది స్టోన్ ప్రొడ్యూసెస్ ది ఎఫెక్ట్ ఆఫ్ కాజింగ్ ఎనీ సబ్స్టెన్స్ కమ్యూనిటీ కాంటాక్ట్, ఇవన్నీ ఉన్నాయి కదా, ఇది క్రిమినల్ ఫోర్స్ కిందకే వస్తాయి. ఏ ఇంటెన్షనల్లీ పుల్స్ ఆఫ్ ఏ ఉమెన్స్ వీల్. Here, A intentionally uses force to her, and if he does so without her consent, intending or knowing to be likely that he may thereby injure, frighten, or annoy her, he has used criminal force to her. ఆమె వీల్ తెలుసు కదా, ఉమెన్స్ వీల్ అంటే ఆమె మేలు ముసుగు వేసుకొని ఉంటుంది. అంటే జస్ట్ లైక్ ముసుగు వేసుకొని ఉంటుంది అనుకోండి, దాన్ని లాగాడు. అదే పనిగా కావాలనే లాగితే కూడా క్రిమినల్ ఫోర్స్ ఉపయోగించినట్లే లెక్క. అతను ఇలా చేసి ఉంటే, ఇఫ్ ఉంది కదా, ఇలా చేసి ఉంటే. నెక్స్ట్ జెడ్ ఈస్ బాతింగ్. జెడ్ వచ్చి స్నానం చేస్తున్నాడు. ఏ పౌట్స్ ఇన్ టు బాత్ వాటర్ విచ్ నోస్ టు బి బాయిలింగ్. ఏ సలసల కాగే నీళ్లు తీసుకొని వచ్చి అందులో వేసాడు. ఆ వాటర్ లో ఏదైతే జెడ్ ఏ నీళ్ళతో స్నానం చేస్తున్నాడో వాటిలో వేశాడు.
సలసల కాగే నీళ్ళు. హియర్ ఏ ఇంటెన్షనల్లీ బై హిస్ ఓన్ బాడీలీ పవర్ కాజెస్ సచ్ మోషన్ ఇన్ ది బాయిలింగ్ వాటర్ యాజ్ బ్రింగ్స్ దట్ వాటర్ ఇన్ టు కాంటాక్ట్ విత్ జెట్ అనమాట. బాయిలింగ్ వాటర్ మోషన్ లో కదలికి తెచ్చాడు. తీసుకొచ్చాడు కదా, అక్కడ నుంచో తీసుకొచ్చాడు. తీసుకొని వచ్చి ఇది జెడ్కి కాంటాక్ట్ వచ్చేలాగా చేశాడు. అంటే జెడ్ స్నానం చేసిన నీళ్ళలో ముంచుకొని పోసుకుంటాడు కదా, వాడి కాంటాక్ట్ లోకి వచ్చేలాగా చేశాడు. లేదు, ఆర్ విత్ అదర్ వాటర్ సో సిచ్యువేటెడ్ ద సచ్ కాంటాక్ట్ మస్ట్ అఫెక్ట్ జెట్స్ సెన్స్ ఆఫ్ ఫీలింగ్. ఈ మళ్ళీ అదర్ వాటర్ సో సిచ్యువేటెడ్ ద సచ్ కాంటాక్ట్ మస్ట్ అఫెక్ట్, అంటే అంత దగ్గరగా ఉంటుంది, అది జడ్ యొక్క సెన్స్ ఆఫ్ ఫీలింగ్ ని అఫెక్ట్ చేసే విధంగా ఉంటుంది. అంటే సెన్స్ ఆఫ్ ఫీలింగ్ ని అఫెక్ట్ చేసేదంటే చల్లగా ఉన్న నీళ్ళు ఒక రకంగా, వేడి వేడి నీళ్ళు పోస్తే సెన్స్ ఆఫ్ ఫీలింగ్ మారిపోతుంది జడ్డుకి. అలా అలా చేశాడు అనుకోండి. ఏ హెస్ దేర్ ఫోర్ ఇంటెన్షనల్లీ యూజ్ ఫోర్స్ జెడ్, ఒక ఫోర్స్ ఉపయోగించినట్లే, బలప్రయోగం చేసినట్లయితే జడ్డుని ఏమనలా వీడు. జడ్ స్నానం చేస్తున్నట్టు నీళ్ళల్లో వేడి నీళ్ళు బాయిలింగ్ వాటర్ తెచ్చి వేసాడు అనమాట. ఒకవేళ జడ్డు పోసుకున్నాడు అనుకోండి, ఇది అయిపోతుంది వాడికి. నెక్స్ట్ ఏ ఏ ఇన్సైట్స్ డాగ్ టు స్ప్రింగ్ అప్ ఆన్ జెడ్ వితౌట్ జెడ్ కన్సెంట్. జెడ్ యొక్క సమ్మతి లేకుండా ఏ అన్నాడు, తన కుక్కను ఉసుకో అన్నాడు జెడ్ పైకి. అప్పుడు అది ఎగిరి వాడి మీద పడుతుంది. అప్పుడు హియర్ ఇఫ్ ఏ ఇంటెంట్ టు కాజ్ ఇంజరీ ఫియర్ ఆర్ నాయిస్ టు జెడ్ ఈ యూజ్ క్రిమినల్ ఫోర్స్. ఒకవేళ జెడ్కి నిజంగానే వాడు గాయం కలిగజేయాలని కానీ, వాడిని భయపెట్టాలని కానీ, చికాకు పరచాలని కానీ చేసి ఉంటే ఆ పని ఏ ఆ క్రిమినల్ ఫోర్స్ ఉపయోగించినట్లు లెక్క. ఇది ఏం చేయాల ఏమన్నాడు, ఇన్సైట్ ఎ డాగ్ అనమాట, కుక్కను ఇది చేశాడు. అది సరే. 351 అసాల్ట్. హూ ఎవర్ మేక్స్ ఎనీ జెస్చర్. జెస్చర్ అంటే ఏం లేదు, సైగా అనుకోండి, సైగ లాంటిది అనుకోండి. సైగాని కాదు, చేతులు ఊపడము, కాళ్ళు ఊపడము, అది జెస్చర్ కిందకి వస్తుంది. ఆర్ ఎనీ ప్రిపరేషన్ ఇంటెండింగ్ ఆర్ నోయింగ్ ఇట్ టు బి లైక్లీ దట్ సచ్ జెస్చర్ ఆర్ ప్రిపరేషన్ will cause any person present to apprehend that he who makes that gesture or preparation is about to use a criminal force to that person is said to commit an assault. జెస్చర్ ఆర్ ప్రిపరేషన్. జెస్చర్ నుండి మీరు పిడికిలు బిగించి అవతల వాళ్ళకి ఇలా ఇలా ఊపారనుకోండి, ఏమని అర్థం, పడతాయి దెబ్బలు అని. అది జెస్చర్. చేయల సార్సారికి ఇలా మీరు కొట్టడానికి చేయి లేపి వెళ్ళారనుకోండి, దట్ కాల్డ్ జెస్చర్. అది అవతల వాడు భయపడతాడు, కొడతాడేమో నన్ను అని చెప్పేసి. లేదు, ప్రిపరేషన్, ఎనీ ప్రిపరేషన్ ఇంటెండింగ్ ఆర్ నోయింగ్ ఇట్ టు బి లైక్లీ దట్ సచ్ జెస్చర్ ఆర్ ప్రిపరేషన్ విల్ కాజ్ ఎనీ పర్సన్ ప్రజెంట్ టు అప్రెండ్ దట్ హీ యూ మేక్ దట్ జెస్చర్ ఆర్ ప్రిపరేషన్ ఈజ్ అబౌట్ టు యూజ్ క్రిమినల్ ఫోర్ దట్ పర్సన్. నువ్వు చేతులు ఊపడం ఇది ఊపడం కాదు, కానీ అలా కాకుండా ఎనీ ప్రిపరేషన్ అంటే నీ పక్కనే ఉన్నటువంటి పెద్ద రాయిని నువ్వు లేపడానికి ప్రయత్నం చేస్తూ ఉంటావు. అంటే ఆ రాయి చేతిలోకి తీసుకోవడానికి ప్రిపరేషన్ చేస్తుంటావు. నువ్వు అంత పెద్ద రాయి ఎత్తడానికి ప్రిపేర్ అవుతుంటే అవతల వాడు ఏమనుకుంటాడు, వీడు ఈ రాయి నా నెత్తిన వేస్తాడని వాడు భయపడతాడు కదా, నా మీద దాడి చేస్తాడేమో, క్రిమినల్ ఫోర్స్ ఉపయోగిస్తాడేమో అని చెప్పేసి వాడు భయపడి ఉంటుంది. అంటే మీరు చేసేటువంటి జెస్టర్స్ వల్ల కానీ, ప్రిపరేషన్ వల్ల కానీ అవతల వాడికి ఆ అప్రహెన్షన్ వచ్చింది అనుకోండి, అప్పుడు మీరు అసాల్ట్ చేసినట్లే లెక్క. మీరు చూసుంటారు భార్య భర్తకి ఏమనదు, ఆ చపాతీలు వచ్చేటువంటి కర్ర ఉంటుంది కదా, అది తీసుకుని ఇలా ఇలా షేక్ చేస్తుంది. అంటే ఏంటి, దీంతో దెబ్బలు పడతాయి అని అర్థం. అది ఎక్స్ప్లెనేషన్. మియర్ వర్డ్స్ డూ నాట్ అమౌంట్ ఎన్ అసాల్ట్. ఇది ఏమనుకో, మియర్ వర్డ్స్ డూ నాట్ అమౌంట్ ఎన్ అసాల్ట్. ఊరికే మాటలు మాత్రం అసాల్ట్ అయితే కావు, కానీ బట్ ది వర్డ్స్ విచ్ ఎ పర్సన్ యూజెస్ మే గివ్ టు హిస్ జెస్టర్స్ ఆర్ ప్రిపరేషన్ సచ్ ఎ మీనింగ్ యాజ్ మేక్ దోస్ జెస్టర్స్ ఆర్ ప్రిపరేషన్ అమౌంట్ అసాల్ట్. ఊరికే మాటలు అంటే సరిపోదు, దాంతో పాటుగా మీరు ఉపయోగిస్తున్న జెస్టర్స్ కానీ, ప్రిపరేషన్స్ కానీ అవి ఇవి కలిసి అర్థం వచ్చేలాగా ఉండాలి మొత్తానికి. కాబట్టి ఓన్లీ మాటల మటుకు అసాల్ట్ అయితే కావు, ఆ మాటలకు తోడుగా జెస్టరు ఉండాలి, ప్రిపరేషన్ ఉండాలి.
ఈ ప్రిపరేషన్ ఇది దాన్ని బట్టి మనకు అసాల్ట్ జరుగుతుందని అర్థమయ్యేటువంటి పరిస్థితి ఉండాలి. చూద్దాం ఏముందో. ఏ షేక్స్ స్పెషల్ జెడ్, ఏ వచ్చేసి పిడికిలి ఆ జెడ్ మీదకి ఊరిపాడు. అరే పడతాయి నీకు దెబ్బలు అన్నాడు. ఆడి వల్ల ఏమైంది? ఇంటెండ్ గా నోయింగ్ ఇట్ లైక్ దట్ హీ మే దర్ బి కాజెస్ జెడ్ టు బిలీవ్ దట్ ఏ ఇస్ అబౌట్ టు స్ట్రైక్. పిడికిలి బిగించి ఆడి మీదకి వెళ్ళాడు అనుకోండి, జడ్ ఏమంటాడు? జడ్ నమ్ముతాడు, వీడు నన్ను కొడతాడు, కొట్టబోతాడని అనుకుంటాడు జడ్. కాబట్టి ఏ హ్యాస్ కమిటెడ్ అసాల్ట్. ఏ అతని పైన అసాల్ట్ చేసినట్లు లెక్క అనమాట. కొట్టిన ఇంకా కొట్ల ఊరికే జెస్టర్ ఉపయోగించారు. షేక్స్ మిస్టర్ జెడ్ అంటే జెస్టర్ అన్నారు. ఊపాడు. ఏ బిగిన్స్ టు అన్లూజ్ ది మజిల్ ఆఫ్ ఏ ఫెరోషియస్ డాగ్. Intending or knowing it to be likely that he may thereby cause to believe that he is about to cause the jet to attack the jet అనమాట. ఇదే వచ్చేసి ఒక ఫెరోషియస్ డాగ్ ఉంటుంది కదా, కుక్కల్లో కూడా భయంకరమైన పిట్బుల్ లాంటివి ఉంటాయి. అవి చాలా భయంకరంగా ఉంటాయి. అవి ఊరికి మీద పడినాయంటే ఇంకంతే మనం. అలాంటివి ఉంటాయి అనమాట. దాన్ని ఆడు అన్లూజ్ ది మజిల్ చేస్తున్నాడు. ఇప్పుతున్నప్పుడు జడ్ ఏమన్నాడు? అరే వీడు నా మీదకి వదులుతాడు, నన్ను అటాక్ చేస్తుంది అని జడ్ భయపడతాడు. కాబట్టి ఇక్కడ ఏ హ్యాస్ కమిటెడ్ అన్ అసాల్ట్ అపాన్ జెడ్. ఇక్కడ ఏ చేసిన పని ఏంటి అంటే జెస్టర్ కాదు, ఇదేమన్నారు? ప్రిపరేషన్. ప్రిపరేషన్ అంటే అన్లూజింగ్ ది మజల్ ఆఫ్ ఏ ఫెరోషియస్ లాగా అన్నది ప్రిపరేషన్. ఈ ప్రిపరేషన్ వల్ల జెడ్ అప్రెండ్ అవుతాడు. అంటే జెడ్ భయపడతాడు. ఏమని? ఈ కుక్క నా పైన దాడి చేస్తుంది, అటాక్ చేస్తుందేమో అని చెప్పేసి జెడ్ నమ్ముతాడు. అలాంటి పరిస్థితుల్లో ఏ వచ్చేసి అసాల్ట్ చేసినట్లు లెక్క. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనం ఇది అనుకున్నాం కదా ఎక్స్ప్రెషన్ లో, మియర్ వర్డ్స్ డూ నాట్ అమౌంట్ ఇన్ అసాల్ట్ అని. దానికి ఇది చదువుతాం. ఏ టేక్స్ అప్ స్టిక్ సేయింగ్ టు జెడ్ ఐ విల్ గివ్ యూ బీటింగ్. ఏ వచ్చేసి ఒక కర్ర తీసుకున్నాడు, జెడ్ తో అంటున్నాడు ఏమని? ఐ విల్ గివ్ యూ బీటింగ్. అరే నేను చావగొడతాను రే అని అంటున్నాడు జెడ్ తో. అన్నాడు ఏ టేక్స్ అప్ స్టిక్, కట్ట తీసుకుని జడ్తో అంటున్నాడు ఐ విల్ గివ్ యూ ఎ బీటింగ్, నేను కొడతాను దీంతో అని చెప్పేసి అన్నాడు. హియర్ దో ది వర్డ్స్ యూజ్డ్ బై ఏ కుడ్ ఇన్ నో కేస్ అమౌంట్ ఇన్ అసాల్ట్. కి ఊరికే ఐ విల్ గివ్ యూ బీటింగ్ అని అంటే అసాల్ట్ అయితే కాదు. ఊరికే ఐ విల్ గివ్ యూ బీటింగ్ అన్నది అసాల్ట్ అయితే కాదు. అయిందా? అండ్ దో ది మియర్ జెస్టర్ అన్అకంపెనీడ్ బై ఎనీ అదర్ సర్కమ్స్టాన్సెస్ మైట్ నాట్ అమౌంట్ ఇన్ అసాల్ట్. మియర్ జెస్టర్ కూడా ఇది అసాల్ట్ అయితే కాదు. వాడు ఊరికి స్టిక్ తీసుకున్నాడు, అది స్టిక్ తీసుకున్నాడు, జెస్టర్ కూడా ఏం లేదు ఇక్కడ. అయిందా? ది జెస్టర్ ఎక్స్ప్లెయిన్డ్ బై ది వర్డ్స్ మే అమౌంట్ టు అన్ అసాల్ట్. ఈ కర్ర తీసుకోవడము నంబర్ 1, చెప్పడం కూడా ఐ విల్ గివ్ ఏ బీటింగ్. ఈ రెండు కలిపితే ఏమవుతాయి? అవతలోడికి ఊరికే వీడు మాట్లాడలా, ఊరికే అనడంలే, చేతిలో కర్ర తీసుకుని కొడతారే అంటున్నాడు. కాబట్టి అది మే అమౌంట్ టు అన్ అసాల్ట్ అవుతుంది అనమాట. ఇక్కడ పైన అదే మీకు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. ఏమనికి? మియర్ వర్డ్స్ డూ నాట్ అమౌంట్ టు అన్ అసాల్ట్ బట్ ది వర్డ్స్ విచ్ ఎ పర్సన్ యూజెస్, అతను ఉపయోగించే మాటలు మే గివ్ టు హిస్ జెస్టర్స్, అతని యొక్క జెస్టర్స్ కి అర్థం ఇస్తాయి. చేతిలో కర్ర పట్టుకున్నావు, కొడతా అంటున్నావు, కాబట్టి అసాల్ట్ చేసేటువంటి అవకాశం ఉంది. ఆ మాట్లాడే మాటలు చేతలు రెండు కలిపి ఏమయ్యాయి? అసాల్ట్ కిందకి వస్తుంది అన్నమాట. ఇది అంటే ఏమన్నారు? ఈ ఇల్లస్ట్రేషన్స్ అని మనకు అర్థం అవ్వడం కోసమే తప్పితే వేరే ఏమి ఇందులో పెద్ద ఇదేం ఉండదు. మన కేసు ఫ్యాక్ట్స్ బట్టి మనం దాన్ని అన్వయించుకుంటూ వెళ్తాం. (352) పనిష్మెంట్ ఫర్ అసాల్ట్ ఆర్ క్రిమినల్ ఫోర్స్ అదర్వైజ్ దాన్ గ్రేవ్ ప్రొవొకేషన్. ఇది గ్రేవ్ ప్రొవొకేషన్ తో కాకుండా మిగతా పరిస్థితుల్లో ఎవరిపైనా సరే
నువ్వు అసాల్ట్ చేసినా లేదా క్రిమినల్ ఫోర్స్ ఉపయోగించినా సరే శిక్ష ఏం పడుతుంది అన్నప్పుడు హూ ఎవర్ అసాల్ట్స్ ఆర్ యూజ్ క్రిమినల్ ఫోర్స్ ఎనీ పర్సన్ అదర్వైజ్ దాన్ గ్రేవ్స్ అండ్ సడన్ ప్రొవొకేషన్ గివన్ బై దట్ పర్సన్ షాల్ బి పనిష్డ్ విత్ ఇంప్రిజన్మెంట్ ఆఫ్ ఏజర్ డిస్క్రిప్షన్ ఫర్ ఎ టర్మ్ విచ్ మే ఎక్స్టెండ్ టు 3 years. ఎవరైనా సరే క్షణికావేశం కల్పించినప్పుడు వాళ్ళపైన మీరు అసాల్ట్ కానీ క్రిమినల్ ఫోర్స్ ఉపయోగిస్తే 3 months వరకు పడేటువంటి అవకాశం ఉంది. 500 రూపీస్ వరకు ఫైన్ లేదా 2. ఎక్స్ప్లెనేషన్ ఏమి ఇచ్చారు? గ్రేవ్ అండ్ సడన్ ప్రొవొకేషన్ విల్ నాట్ మిటిగేట్ ది పనిష్మెంట్ ఫర్ అన్ అఫెన్స్ అండర్ దిస్ సెక్షన్. ది ప్రొవొకేషన్ ఈస్ సాట్ ఆర్ వాలంటరీ ప్రొవోక్డ్ బై ది అఫెండర్ యాజ్ అన్ ఎక్స్క్యూజ్ ఫర్ ది అఫెన్స్. ఇది ఇది తానే ఆ ప్రొవొకేషన్ వచ్చేలాగా చేస్తున్నప్పుడు ఆ ఈ దీని కింద ఉన్నటువంటి పనిష్మెంట్ తగ్గించింది. అంటే దీంట్లో వీడి తప్పేం ఉండకూడదు. అది ఇఫ్ ద ప్రొవొకేషన్ ఇస్ గివెన్ బై ఎనీథింగ్ డన్ obedience బై లా, లేదు బై పబ్లిక్ సర్వెంట్ ఇన్ ద లాఫుల్ ఎక్సర్సైజ్ ది పవర్స్ ఆఫ్ పబ్లిక్ సర్వెంట్. ఇవి ఎక్సెప్షన్స్ కిందకి వచ్చాయి. పైన చదువుకున్నాము. పోలీసులు వస్తారు, నువ్వు పట్టుకొని జీప్ ఎక్కువ అంటారు, అప్పుడు నువ్వు కోపగించుకుని వాళ్ళ పైన కొట్టడానికి వెళ్ళకూడదు. ఎవరైనా సరే పబ్లిక్ సర్వెంట్ తన పవర్స్ ఉపయోగించి ఏదైనా చేసినప్పుడు నీ కోపం రావచ్చు, అయినా సరే నువ్వు ఇది చేయకూడదు. ఇది కూడా అవతల వాళ్ళు తమ ఆత్మరక్షణ హక్కు ఉపయోగించుకున్న క్రమంలో నీకు కోపం తెప్పించవచ్చు. వాళ్ళపైన కూడా నువ్వు అసాల్ట్ చేయవద్దు, క్రిమినల్ ఫోర్స్ కూడా ఉపయోగించద్దు. ఈ ఈ ప్రొవొకేషన్ అన్నది గ్రేవ్ అండ్ సడన్ అయిందా, వచ్చిందా అన్నది కోర్టు నిర్ణయిస్తుంది. ఇట్ ఈస్ ఎ క్వశ్చన్ ఆఫ్ ఫ్యాక్ట్. ఎవిడెన్స్ యాక్ట్ క్వశ్చన్ ఆఫ్ ఫ్యాక్ట్. ఇవి చూద్దాం. 350 ఆప్షన్. 353 రేపటి నుంచి చూసుకుందాం. 353 సుమారుగా అయిందిలే. ఈ రోజు మనకు దగ్గర దగ్గర 50 సెక్షన్లు అయిపోయాయి. 302 నుంచి స్టార్ట్ చేసాం. అయిపోయి సరిపోతుంది. ఇలా ఫాస్ట్ గా చెప్పుకుంటూ వెళ్ళిపోతే ఒక 2-3 రోజులు అయిపోతాయి. ఇవి కూడా మళ్ళీ నెక్స్ట్ ఎవిడెన్స్ యాక్ట్ తీసుకుందాం. ఇంకా చిన్న చిన్నవన్నీ ఉన్నాయి యాక్ట్లు, అవన్నీ చూసుకోవాలి. చూద్దాం.